Hello champions, welcome to Vedantu Telugu. Na peru Ajay Kumar, me biology master teacher. Okay, ఇంకా ఇవాళ మనం ఓకే హ్యూమన్ ఫిజియాలజీలోని డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉన్నదో ఓకే డైజెషన్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో డైజెషన్ ఏదైతే మెకానిజం ఉందో ఫుడ్ నోటి నుంచి తిన్నంత వరకు ఎప్పుడైతే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిషెస్ బయట వరకు వస్తుందో ప్రాసెస్ అంతా ఏం నడుస్తుంది ఓకే దాంట్లో ఎస్పెషల్ గా మనది మౌత్ లోని స్టొమక్ లోని స్మాల్ ఇంటెస్టైన్ లోని ఎలాంటి డైజెస్టివ్ ప్రాసెసెస్ నడుస్తాయి దాని గురించి ఇవాళ మనం డీటెయిల్డ్ గా మంచిగా చదువుకోబోతున్నాం ఇన్ అ ఫన్ వే మనం చదువుకోబోతున్నాం ఓకే సో నా వాయిస్ అందరికి క్లియర్ గా ఉంది ఎవరికి ఎలాంటి డౌట్లు లేవు అంటే డెఫినెట్లీ థమ్స్ అప్ ఇచ్చేసండి ఒకటి సార్ ఏంటి సార్ లేటు సారీ ఐఎమ్ రియలీ సారీ ఓకే చూడండి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను ఎక్కడి నుంచి అయితే క్లాస్ తీసుకుంటున్నాను అమ్మ అక్కడ కొన్ని యాక్చువల్గా ఏంటంటే ఇంటర్నెట్ ఇష్యూస్ కొంచెం నడుస్తున్నాయి సో బికాస్ ఆఫ్ దాట్ ఓకే సో బికాస్ ఆఫ్ దాట్ మనకి కొంచెం డిలే అవుతున్నాయి క్లాసులు అంతే ఇంకేం లేదు సో ఇంటర్నెట్ ఇష్యూస్ వల్ల ఇవాళ యాక్చువల్గా ప్లాన్ పూర్తిగా ఇవాళ ఎలాగోలా 8 o'clock మీ క్లాస్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇట్ గాట్ డిలేడ్ అండ్ ఐమ్ రియలీ సారీ ఫర్ దాట్ ఓకే క్లియర్ గా ఉంది ముందు క్లాస్ స్టార్ట్ చేయండి సార్ ఇవన్నీ ఆపండి ఇంకా ఓకే ఫైన్ సరే సో ఎలాగో క్లియర్ గా చెప్పేశారు కాబట్టి ఇంకా క్లాస్ స్టార్ట్ చేయండి ఈ సోదంతా మాకు వద్దనేసి ఓకే సో లెట్స్ డూ దాట్ ఓకే జస్ట్ మినిట్ ఓకే సరే ఆల్రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు భయపడకండి హాయిగా మంచిగా చదువుకుందాం నో నీడ్ టు వరీ ఓకే జస్ట్ మినిట్ ఆగండి ఓకే ఓకే సరే ఫైన్ అయింది ఓకే సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఓకే ఎస్ ఆల్ రైట్ సరే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ క్లాస్ లో మనం ఏదైతే చదువుకున్నామో దాంట్లో కొంచెం అప్డేట్ మనం ఇచ్చుకోవాలి అండ్ దాట్ ఈస్ ఓకే ద పిహెచ్ ఆఫ్ డిఫరెంట్ డైజెస్టివ్ జ్యూసెస్ ఓకేనా ద పిహెచ్ ఆఫ్ డిఫరెంట్ డైజెస్టివ్ జ్యూసెస్ క్లియర్ గా ఉందా ఎస్ వెరీ గుడ్ సో లాస్ట్ క్లాస్ లో మనం చదువుకున్నాం కానీ ఒక్కొక్క డైజెస్టివ్ జ్యూస్ ది ఎంత పిహెచ్ అని క్లియర్ గా నేర్చుకోలేదు సో సెలైవా ఏదైతే ఉందో మనది ఆ సెలైవరీ అమైలేజ్ అవనండి సెలైవా అవనండి ఇప్పుడు వీటన్నిటిది మన పిహెచ్ ఎందుకు నేర్చుకోవాలి అంటే బికాస్ ఎంజైమ్స్ వర్క్ ఆల్ ఎంజైమ్స్ వర్క్ అట్ స్పెసిఫిక్ పిహెచ్ దేన్ని అయితే మనం ఆప్టిమం పిహెచ్ అని కూడా అంటాం ఆప్టిమమ్ పిహెచ్ అని కూడా అంటాము ఓకే సో ఆప్టిమం పిహెచ్ అంటే ద ఎంజైమ్ విల్ వర్క్ ద బెస్ట్ ఇన్ దట్ పిహెచ్ సో సెలైవరీ జ్యూస్ లో ఏదైతే ఉందో మన సెలైవరీ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సెలైవరీ అమైలేస్ 6.5 to 7.5 ఈ రేంజ్ లో బెస్ట్ గా పనిచేస్తుంది మన గ్యాస్ట్రిక్ జ్యూస్ లో ఉన్న పెప్సిన్ ఎంజైమ్ ఏదైతే ఉందో ఇట్ విల్ వర్క్ ద బెస్ట్ ఇన్ బిట్వీన్ 1.5 to 3.5 హైలీ అసిడిక్ అండ్ దట్ ఈస్ బ్రాట్ అబౌట్ బై క్లియర్లీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl దాని తర్వాత మన బైల్ జ్యూస్ ది దగ్గర 7 to 8 మధ్యలో ఉంటుంది ప్యాంక్రియాటిక్ జ్యూస్ నియర్లీ 7.5 to 8.2 మధ్యలో ఉంటుంది ఇంకా ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో ఉన్న ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంటెస్టైనల్ జ్యూస్ ఏదైతే ఉందో అంటే స్మాల్ ఇంటెస్టైన్ ఏదైతే ఉందో దాంట్లో 7.4 7.5 వరకు పిహెచ్ ఉంటుంది సో ఆ పిహెచ్ లో ప్యాంక్రియాటిక్ లైపేస్ ప్యాంక్రియాటిక్ అమైలేస్ ఏవైతే ప్యాంక్రియాటిక్ ఇంకా ఇంటెస్టైనల్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో ఇంటెస్టైనల్ జ్యూస్ లో ఏవైతే ఎంజైమ్స్ ఉన్నాయో అవన్నీ ఆ పర్టికులర్ పిహెచ్ లో వర్క్ చేస్తాయి ఓకే ఇప్పుడు ఓకే అమ్మా ఇప్పుడు రియలీ ఐమ్ ఫైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆస్కింగ్ ఓకే ఐమ్ రియలీ ఫైన్ నౌ పదండి క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం ఓకే ఐఎమ్ ఫీలింగ్ బెటర్ నౌ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆస్కింగ్ వెంకటలక్ష్మి సరే అమ్మా సరే ఓకే ఎస్ ఓకే సరే సో ఇది బేసిక్ గా అన్నిటిది పిహెచ్ ఇప్పుడు మనం లెట్ స్టార్ట్ విత్ స్టోరీ ఇవాళ మనం యాజ్ అ స్టోరీ చదువుకోబోతున్నాం చాప్టర్ లో చదువుకోవట్లేదు అందుకే ఇవాళ ఎక్కువ స్లైడ్స్ కూడా లేవు నేను ఎక్కువ స్లైడ్స్ కూడా తేలేదు అనమాట ఇవాళ మనం స్లైడ్స్ వాడట్లేదు ఇవాళ జస్ట్ స్టోరీ మాట్లాడుకుంటాం మనం ఒక కథ చెప్పుకుంటాం అనమాట ఆ కథ త్రూగా మనం డైజెషన్ నేర్చుకుంటాం దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ డైజెషన్ మన ఫుడ్ అరిగే డైజెషన్ ఏదైతే స్టోరీ ఉన్నదో ఆ స్టోరీ త్రూగా మనం చదువుకోబోతున్నాం సో ఆర్ యూ ఆల్ రెడీ మొదలెడదాం మరి సో ఈ స్టోరీలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను చెప్తున్న ప్రతిసారి మీరు కూడా రెగ్యులర్ గా రెస్పాండ్ అవుతూ ఉండాలి అప్పుడే స్టోరీలో కిక్ వస్తుంది లేదంటే స్టోరీలో కిక్ ఉండదు ఓకేనా ఇస్ ఇట్ ఫైన్ ఇప్పుడు అందరూ రెడీ అని చెప్తే అప్పుడే స్టార్ట్ చేస్తాను మరి
ఎవరైనా స్టార్ట్ రెడీగా లేకపోతే మరి ఓకే. నా ఫుడ్ అవ్వలేదమ్మా, తర్వాత తింటాను. ఫస్ట్ మీరు అందరికందరూ రెడీనా? ఎస్, ఓకే, మొదలెడదాం రండి. సో మన స్టోరీలోని ఓకే, ఫస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, దేర్ ఆర్ టూ ఫ్రెండ్స్. వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ దోస్ టూ ఫ్రెండ్స్? వాళ్ళిద్దరు పేరేంటి? వాళ్ళిద్దరు పేరు రమేష్, సురేష్. రమేష్ అండ్ సురేష్. రమేష్ అండ్ సురేష్. ఓకే, ఫైన్, సరేనా? సో రమేష్ ఇంకా సురేష్ ఎవరైతే ఉన్నారో బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట, చాలా మంచి ఫ్రెండ్స్. ఓకే, సో ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఓకే, వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఫుడ్ తింటారు, అంతా ఉంది. కాకపోతే ఒక ప్రాబ్లం ఉన్నది. ఓకేనా? ఏంటి అంటే రమేష్ ఎవరైతే ఉన్నారో రమేష్ ఇస్ అ వెజిటేరియన్. ఓకే, ఇంకా సురేష్ ఏమో నాన్ వెజిటేరియన్. ఓకేనా? అర్థమైందా? రమేష్ ఏమో వెజిటేరియన్, సురేష్ ఏమో నాన్ వెజిటేరియన్. అయితే ఎప్పుడు సో రమేష్ ఎప్పుడు ఏం తీసుకున్నా సురేష్ ఏదో నాన్ వెజ్ ఐటమ్ తీసుకొని ఓకే తింటాడు. దానివల్ల రమేష్ కి చిరాగ్గా ఉంటుంది. ఓకే, సో నాకు నాన్ వెజ్ నచ్చదురా బాబు. ఓకే, సో ఇవాళ మనం ఇద్దరం కలిసి వెజ్ తిందాం అన్నాడు. ఓకే, రమేష్ ఏమన్నాడంటే సురేష్ తో అన్నాడు, లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ వెజిటేరియన్ ఫుడ్, వెజ్ తిందాం అన్నాడు. అయితే సురేష్ అన్నాడు, నాకు బిర్యానీ తప్ప ఇంకేం నచ్చదు, నాకు బిర్యానీనే ఇష్టం. అది ఐదర్ చికెన్ లేదంటే మటన్ బిర్యానీ ఉండాలి, నాకు నార్మల్ గా ఇలాగా ఏంటది వెజిటేరియన్ ఫుడ్ అనేది నాకు నచ్చదు, ఈ గడ్డి కాదని నేను తిన్నని చెప్పాడు. ఓకేనా? సో అప్పుడేమైందంటే రమేష్ అన్నాడు, చూడు నేను నీకు బిర్యానీనే తినిపిస్తాను అన్నాడు. ఓకేనా? నేను నీకు బిర్యానీనే తినిపిస్తాను రా అని తీసుకెళ్ళాడు, ఒక మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత రమేష్ ఏం ఆర్డర్ చేసి ఉంటాడు చెప్పండి. ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ బిర్యానీ అయి ఉండాలి, లేదా వెజిటేరియన్ అయి ఉండాలంటే దాన్ని అదేమవుతుంది ఏమవుతుంది అది? ఇప్పుడు బిర్యానీ అయి ఉండాలి, అది వెజిటేరియన్ అయి ఉండాలి. అయితే దాన్ని ఏమంటాం దాన్ని? చెప్పండి. వెజ్ బిర్యానీ అంటాం. సో రమేష్ ఏమన్నాడు, మనం వెజ్ బిర్యానీ తినబోతున్నాం అన్నాడు. అప్పుడే సురేష్ కోపం వచ్చింది. బిర్యానీ వెజ్ బిర్యానీ లాంటిది ఏమీ ఉండదు. ఓకే, బిర్యానీ అంటే నాన్ వెజ్. వెజ్ బిర్యానీని పులావ్ అంటారా గూట్లే అన్నాడు. ఓకేనా? వెజ్ బిర్యానీని పులావ్ అంటారు. నువ్వు పులావ్ అన్నాను లేకపోతే ఏమన్నాను, బిర్యానీ అనేసి బిర్యానీ పేరు పాడు చేయకు అని హట్ అయ్యి నేను లేచి తినకుండా వెళ్ళిపోతాను అని అన్నాడు. ఓకే, అప్పుడు రమేష్ అన్నాడు, చూడు ఇక్కడ వెజ్ బిర్యానీ సూపర్ గా ఉంటుంది, నీకు చాలా మజా వస్తుంది, తిన్ను చూడు అని చెప్పాడు అనమాట. ఓకే, సో వాళ్ళు వెజ్ బిర్యానీ తీసుకున్నారు. ఓకేనా? ఓకే, ఎంత సురేష్ హర్ట్ అయినా దొబ్బే నేను తిన్నా కూడా రమేష్ అన్నాడు, యూ కెన్ డెఫినెట్లీ ఈట్ ఇట్, చాలా బాగుంటది, దాని వెజ్ బిర్యానీ అని పోనే మళ్ళీ వెజ్ పులావే అన్నాం, పర్లేదు తిందాం అని అన్నాడు. ఓకేనా? సో అప్పుడేమైంది అంటే ఇద్దరు ఫుడ్ తినడం మొదలెట్టారు. సో బేసిక్ గా ఈ పర్టికులర్ ఫుడ్ లో ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే, ఒక వెజ్ బిర్యానీ మనం తీసుకుంటే దాంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ మనం ఇమాజిన్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఓకే, దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ ఉంటది. ఓకే, రైస్ ఉంటుంది. రెండోది వెజిటేబుల్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉంటాయి. ఓకే, మూడోది దాంట్లో ప్రోటీన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పన్నీరు, లేదంటే ఏదో ఒకటి అట్లా పన్నీర్ ఉంటుంది అనుకుందాం. లెట్ us ఇమాజిన్ దాంట్లో పన్నీర్ ఉంది అనుకుందాం. ఓకే, దాని తర్వాత బోల్డ్ అన్ని స్పైసెస్. ఓకే, స్పైసెస్, దాని తర్వాత ఆయిల్ ఉంటుందా లేదా, ఆయిల్ లేదంటే ఘీ ఉంటుందా? ఉంటుంది కదా, ఉంటుంది. ఓకే, అర్థమైందా? అర్థమైందా? ఓకేనా? సో అయితే ఆయిల్ ఇంకా ఘీ ఉంటుంది, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. బేసిక్ ఐటమ్స్ అంటున్నా నేను, దీస్ ఆర్ ద బేసిక్ ఐటమ్స్ అన్నమాట. ఓకే, సో ఓకే, సో దీని తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు రమేష్ సురేష్ ఎప్పుడైతే ఫుడ్ తినడం మొదలెట్టారో, సో ఫస్ట్ వాళ్ళు ఎక్కడి నుంచి తినడం ఉంది, ఈ స్టోరీ ఇక్కడ వరకు ఆపేసి మనం ఏం చేయబోతున్నాం అంటే చూడండి, ఇప్పుడు పాత్వే ఆఫ్ ఫుడ్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ తినడం మొదలెట్టారు. ఓకే, సో తినడం మొదలెట్టారు ఎప్పుడు, ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద మౌత్. ఓకే, ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద మౌత్. మౌత్ లో వాళ్ళు ఎప్పుడైతే తింటున్నారో, మౌత్ హ్యాస్ బోత్ మెకానికల్ మెకానికల్ ప్లస్ కెమికల్ డైజెషన్.
మౌత్ లో మెకానికల్ ప్లస్ కెమికల్ డైజెషన్ అవుతుంది. ఎందుకంటే మౌత్ లో మనం మాస్టికేషన్ చేస్తున్నాం. వీఆర్ మాస్టికేటింగ్ ద ఫుడ్, వీఆర్ చూయింగ్ ద ఫుడ్. ఇప్పుడు బిర్యానీ తింటున్నప్పుడు మంచిగా చూ చేసుకొని తినకపోతే ఎట్లా? అలాగే తినేస్తే అరగదుగా మరి. సో మాస్టికేట్ చేయాలి మంచిగా. మనం ఏవైతే ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయో, రైస్, వెజిటేబుల్స్, పన్నీరు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మంచిగా చూ చేయాలి దాన్ని. ఓకే, సో మాస్టికేషన్ అనేది నడుస్తుంది, చాలా ఇంపార్టెంట్. సో యూఆర్ చూయింగ్ ద ఫుడ్, యూఆర్ మాస్టికేటింగ్ ద ఫుడ్. ఓకేనా? సో ఒకసారి ఫుడ్ మాస్టికేట్ చేసిన తర్వాత, ఓకే, ఏదైతే కెమికల్ డైజెషన్ ఉందో అందులో ఏదైతే సెలైవరీ జ్యూస్ ఉందో, సెలైవరీ జ్యూస్ ఏదైతే, లేదంటే సెలైవరీ అమైలేజ్ ఎస్పెషల్గా ఏదైతే ఉందో, దట్ విల్ స్టార్ట్ టు యాక్ట్. ఓకే, అది. సో దాని గురించి మనం ఫర్దర్ ఇంకా మాట్లాడుకుంటాం, డోంట్ వరీ. ఓకే, మౌత్ తర్వాత ఫర్దర్ వెళ్ళేది స్టమక్ లో. మౌత్ తర్వాత ఫర్దర్ వెళ్ళేది స్టమక్ లో. స్టమక్ లో వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? స్టమక్ లో బోల్డ్ అంతా యాసిడ్ ఉంటుంది. సో దిస్ ఓన్లీ కెమికల్ డైజెషన్. ఓకే, కాకపోతే ఒక సెమీ మెకానికల్ డైజెషన్ అని కూడా చెప్పచ్చు, బికాస్ ద స్టమక్ హ్యాస్ అ చర్నింగ్ యాక్షన్. ఓకే, ద స్టమక్ హ్యాస్ అ చర్నింగ్ యాక్షన్. వాట్ ఈస్ ద చర్నింగ్ యాక్షన్? చర్న్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు వాషింగ్ మెషిన్ ఎలా వర్కౌట్ అవుతుందబ్బా? వాషింగ్ మెషిన్ ఏం చేస్తుంది? ఏదైతే మీరు సర్ఫ్ లేదంటే మీరు బట్టలు సోప్ వేస్తారు, సోప్ వేసి క్లోత్స్ వేసేస్తారు, వాటి నీళ్ళు వేసేస్తారు, అది తిరుగుతుంటుంది. తిరుగుతున్నప్పుడు ఇది ఏం చేస్తున్నది అంటే నీళ్ళు అనేవి అన్ని చోట్ల వెళ్ళి టచ్ అవుతున్నదా లేదా అన్న చెక్ చేస్తుంది. అవునా కదా? సో అన్ని చోట్ల వెళ్ళి ఎప్పుడైతే నీళ్లు టచ్ చేస్తాయో, అన్ని బట్టలకి వెళ్ళి టచ్ అవుతుందో ఆ సోప్ ఉన్న నీళ్లు, అప్పుడే చెత్త అనేది పోతుంది. ఓకే, ద క్లోత్స్ విల్ బి ఫ్రెష్. సో సిమిలర్ గా పొట్టలో ఏదైతే మొత్తం మనది ఫుడ్ ఉన్నదో, ఓకే, అదంతా వెళ్ళాలి, అన్నిటికీ వెళ్ళి కలవాలి ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్. ఇట్ హ్యాస్ టు యాక్చువల్లీ go and touch each and every food particle, the gastric juice. So it will have a churning action. Okay, churning action. Okay, clear? అర్థమైందా? ఓకేనా? నెంబర్ 2. ఇప్పుడు ఏంటంటే చూడండి, మౌత్ నుంచి స్టమక్ వెళ్తున్నప్పుడు ఏదైతే సలైవా ప్లస్ ఫుడ్ కలిసిందో, సలైవా ప్లస్ ఫుడ్ ఎప్పుడైతే కలిసిందో దాన్ని మనం ఏమంటాం? బోలస్ అంటాం. బోలస్ అనేది స్టమక్ కి వెళ్తుంది. స్టమక్ నుంచి ఏదైతే ఫుడ్ వస్తున్నదో దాన్ని మనం ఖైమ్ అంటాం. ఏమంటాం? CHYME. సో బోలస్ ప్లస్ గ్యాస్ట్రిక్ జ్యూస్, ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం? ఖైమ్ అంటాం. అర్థమైందా? ఓకేనా? ఓకే, క్లియర్? అందరికీ అర్థమవుతున్నదా? ఓకే, సో ఈ ఖైమ్ తర్వాత బోలస్ వచ్చింది, ఖైమ్ వచ్చింది. ఈ ఖైమ్ అనేది ఫర్దర్ ఎక్కడికి వెళ్తుంది? వేర్ ఇట్ విల్ గో? ఇట్ విల్ గో టు స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ కి వెళ్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ లో ఏం జరుగుతుంది? మళ్ళీ కెమికల్ డైజెషన్ అనేది జరుగుతుంది. ఓకే, కెమికల్ జస్ట్ అ మినిట్. కెమికల్ డైజెషన్ విల్ టేక్ ప్లేస్. కెమికల్ డైజెషన్ విల్ టేక్ ప్లేస్. ఓకే, క్లియర్? అర్థమైందా? ఇక్కడ ఎందుకు కెమికల్ డైజెషన్ అవుతున్నదమ్మా? ఓకే, కెమికల్ డైజెషన్ ఎందుకు అవుతున్నది? బికాస్ ఓన్లీ ఎంజైమ్స్ అండ్ డైజెస్టివ్ జ్యూసెస్ ఉన్నాయి, అంతే, ఇంకేం లేదు. ఓకే, డైజెస్టివ్ జ్యూసెస్. ఓకే, అది అన్నమాట. సో ఇక్కడ అయిన తర్వాత, స్మాల్ ఇంటెస్టైన్ లో అయిన తర్వాత ఫర్దర్ వెళ్ళి ఏమవుతుంది అంటే, జస్ట్ అ మినిట్, ఓకే, లార్జ్ ఇంటెస్టైన్ కి వెళ్తుంది. లార్జ్ ఇంటెస్టైన్ నుంచి అవుట్ అయిపోతుంది, అంతే. సో లార్జ్ ఇంటెస్టైన్ లో పెద్దగా డైజెషన్ ఏం జరగదు. మెయిన్ జరిగిన మౌత్, స్టమక్ ఇంకా స్మాల్ ఇంటెస్టైన్, ఈ 3 జాగాల్లోనే డైజెషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఓకే, క్లియర్? అర్థమైందా? క్లియర్? ఇక్కడ వరకు ఓకేనా? ఇప్పుడు మనం 1 by 1 మౌత్ లో ఏం జరుగుతున్నది, ఇంకా
స్టమక్ లో ఏం జరుగుతుందో, స్మాల్ ఇంటెస్టైన్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రండి. లెట్ స్టార్ట్ విత్ ద మౌత్. మౌత్ లెట్ స్టార్ట్ విత్ మౌత్ అండ్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, జస్ట్ మినిట్, మనకి డైజెషన్ కి మోసం మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఏ మాలిక్యూల్స్ గురించి మాట్లాడుకున్నాం ఫర్ డిస్కస్ చేసుకుందాం. సో ద ఫుడ్ విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్ will consist of these components. Okay, will consist of these components. First, carbohydrates, tarvata fats, tarvata proteins, tarvata nucleic acids. Okay, nucleic acids. Okay na, sarena. సో ఒక్క నిమిషం, క్లియర్. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే, ఏవైతే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో ఎందులో ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ అనేవి ఎందులో ఉంటాయి, మనం ఏం తీసుకున్నాం, రైస్ తిన్నాం. సో బిర్యానీ ఉన్న రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో రైస్ లో ఏముంటది, స్టార్చ్ ఉంటుంది. ఓకే, సో స్టార్చ్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకుందాం. విల్ రిమెంబర్ స్టార్చ్ హియర్. ఫ్యాట్స్ లో ఏముంటుంది, ఎక్కువగా మనం ఆయిల్ లేదంటే ఘీ అన్నాం. ఓకే, ఆయిల్ లేదంటే ఘీ అన్నాం. మన స్టోరీలో ఏదవుతుందో అదే మాట్లాడుతున్నాను అబ్బా. ఓకేనా, ఆయిల్ లేదంటే ఘీ అన్నాం. సో ఆయిల్ లేదంటే ఘీ ఏదైతే ఉన్నదో, ఓకే, ఆయిల్ లేదంటే ఘీ ఏదైతే ఉన్నదో, ఆయిల్ ఇంకా ఘీలోని ఓకే మనకి ఫ్యాట్స్ ఉంటాయి, ఏవైతే ఫ్యాట్స్ మనం మాట్లాడుకుంటాం. ఓకే, నౌ నెక్స్ట్ మనం వెళ్ళేసి ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఎందులో ఉన్నాయి అంటే, ఎక్కువగా ఏదైతే పన్నీర్ ఉన్నదో, ఓకే, మరి వెజ్ బిర్యానీ కాబట్టి పన్నీర్ ఉంటుంది, మరి చికెన్ ఉండదు ఇంకా. ఓకేనా, సో పన్నీర్ లో మంచి ప్రోటీన్ ఉన్నది. ఆ ప్రోటీన్ కూడా మనం డైజెస్ట్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత లాస్ట్ లో మనం వచ్చేసి న్యూక్లిక్ యాసిడ్ గురించి మాట్లాడుకుందాం. న్యూక్లిక్ యాసిడ్స్ అన్ని చోట్ల ఉంటాయి. ఎక్కడైనా ఒక లివింగ్ సెల్ ఉన్నా, ఎనీవేర్ దెర్ ఇస్ అ లివింగ్ సెల్ దెర్ ఇస్ న్యూక్లిక్ యాసిడ్. సో ఎక్కడ లివింగ్ సెల్ ఉన్నది, వెజిటేబుల్స్ లో ఉన్నది. ఓకే, వెజిటేబుల్స్ లో సెల్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ లో న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ క్లియర్ బ్రేక్ డౌన్ అనేది అర్థమైందా, క్లియర్. ఓకే, సరేనా. సో ఏ వెజిటేబుల్స్ అంటే బీన్స్, క్యారెట్స్, కాలీఫ్లవర్, బ్రాకలీ. ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు ఏంటంటే, చాలా మంది చాట్ లో ఇప్పుడు ఏవైతే అనుకుంటున్నారో, చాట్ లో ఎవరైతే చాలా మంది నాకు ఇప్పుడు కాలీఫ్లవర్ పెడతాం అనుకుంటున్నారు. ఓకే, మేము సార్ కి యాక్చువల్ గా కాలీఫ్లవర్ పెడుతున్నాం, మేము పులిహార కలుపుతున్నాం, ఎవరు పట్టించుకోవట్లేదని. ఇక్కడ అన్ని చూస్తున్నాం, ఎవ్రీథింగ్, ఐఎమ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ఓకే, ఏదో రోజు పట్టుకుంటాను, పులిహోర బ్యాచ్ ఉంటదిరా మీకు. ఒకరోజు గ్యారంటీగా మీకు పులిహోర దద్దోజనం కూడా వండేస్తాం మీతోటి. పులిహోర దద్దోజనం అన్ని వండుతాం మీతోటి. అర్థమైందా? ఓకేనా, చూస్తున్నాను. గ్యారంటీగా ఒక 5-6 ఉన్నారు, రోజు వచ్చి లొల్లి పెడతారు. ఓకే, పుల్లగా ఒక పులిహోర వండుతారు. ఓకే, వాళ్ళందరికీ ఇస్తాను నేను. ఓకేనా, ఏదో రోజు గ్యారంటీగా. ఓకే, సరే, ఫైన్. సో దీంతో మనకి ఏమైందంటే 4 ఐటమ్స్ గురించి వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ మనం కార్బోహైడ్రేట్స్ డైజెషన్ గురించి మాట్లాడుకుందాం. విల్ స్టార్ట్ విత్ కార్బోహైడ్రేట్ డైజెషన్. కొంతమంది చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పుడు చూడండి, విన్నీ ఎవరైతే ఉన్నారో చాలా సీరియస్ గా ఉన్నారు. ఓకే, మీరు క్లాస్ చెప్పండి సార్, ఫుల్ ముందు ఇవన్నీ నాకు అక్కర్లేదు, క్లాస్ చెప్పేసండి, నేను వెళ్ళిపోతాను అంతే. ఓకేనా, అది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్బోహైడ్రేట్ డైజెషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. కార్బోహైడ్రేట్ డైజెషన్ కార్బోహైడ్రేట్ డైజెషన్ ఎలా జరుగుతున్నది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు టాక్ వన్ బై వన్. ఓకే, కార్బోహైడ్రేట్ డైజెషన్ ఏదైతే ఉందో ఎలా జరుగుతున్నది, సో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ జస్ట్ మినిట్ ఆగండి. ఓకే, సరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బోహైడ్రేట్ డైజెషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నది. ఓకే, కార్బోహైడ్రేట్ డైజెషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నది, వేర్ ఇస్ ఇట్ స్టార్టింగ్, వేర్ డస్ ద కార్బోహైడ్రేట్ డైజెషన్ స్టార్ట్. ఇప్పుడు మీరు క్లాసే కావాలన్నారు కదా, సో క్లాస్ కావాలంటే చెప్పండి మరి. కరెంట్ ఏడపోతుంది అనేసి భయంతో వస్తున్నారంట. పోదనండి, కరెంట్ ఉంటుంది. నా క్లాస్ అయినంత వరకు మీకు అక్కడ పవర్ ఉంటుంది. ఓకే,
నేను దేవుడికి ఇక్కడి నుంచి దండం పెట్టుకుంటాను మీకోసం. పదండి. ఓకే, సో చెప్పండి, మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్. సో కార్బోహైడ్రేట్ డైజెషన్ అనేది ఇట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద మౌత్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ మౌత్ ఇట్ సెల్ఫ్. జస్ట్ అ మినిట్, ఒక్క నిమిషం. సో ఇట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ మౌత్ ఇట్ సెల్ఫ్. సో మౌత్ నుంచి స్టార్ట్ అవుతున్నది అంటే ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనం 3 కేటగిరీస్ చేసుకుంటాం. ఓకే, కార్బోహైడ్రేట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఏ ఎంజైమ్ ఇక్కడ ఉంటుంది. ఓకే, విల్ టాక్ అబౌట్ ది ఎంజైమ్ హియర్. ఫుడ్, ఓకే, ఎంజైమ్, ఓకే, అండ్ లొకేషన్. ఓకే, 3 జాగాలు పెట్టుకుంటున్నాను. ఫుడ్, ఎంజైమ్ అండ్ లొకేషన్. కొంచెం ఇంకా దగ్గరగా పెట్టుకుందాం అండి. ఇట్ విల్ బి మోర్ ఈజియర్. జస్ట్ అ మినిట్. ఫుడ్, ఎంజైమ్, లొకేషన్. ఇప్పుడు క్లియర్. ఎస్, లెట్స్ డూ దిస్. ఇప్పుడు మొదలెడదాం రండి. లెట్స్ స్టార్ట్ విత్ దిస్ వన్. ఓకే, నౌ అన్నిటికన్నా ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే ఫస్ట్ మనం ఆఫ్ కోర్స్ మనం స్టార్చ్ నుంచి మొదలెడుతున్నాం. ఓకేనా? సో స్టార్చ్ నుంచి మొదలెడుతున్నాం అంటే స్టార్చ్ నుంచి మొదలెడు. జస్ట్ మినిట్. ఇరేజర్ కాదు, ఏం కావాలి, ఇది కావాలి. సో స్టార్చ్ అనేది ఉంది. ఓకే, మనం మౌత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. స్టార్టింగ్ ఫ్రమ్ మౌత్. ఓకే, స్టార్చ్ ఉంది. అండ్ స్టార్చ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సెలైవరీ అమైలేస్. సెలైవరీ అమైలేస్ కి ప్రెసెన్స్ లోని, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సెలైవరీ అమైలేస్, స్టార్చ్ విల్ బ్రేక్ డౌన్. స్టార్చ్ విల్ బ్రేక్ డౌన్ ఇంటూ దేంట్లోకి బ్రేక్ డౌన్ అవుతుంది స్టార్చ్. ఇట్ విల్ బ్రేక్ డౌన్ ఇంటూ దేంట్లోకి. Starch will break down into చెప్పండి అయ్యా చెప్పండి. స్టార్చ్ విల్ బ్రేక్ డౌన్ ఇంటూ దేంట్లోని. స్టార్చ్ విల్ బ్రేక్ డౌన్ ఇంటూ మాల్టోస్ అండ్ అదర్ oligosaccharides. మాల్టోస్ అండ్ అదర్ ఆలిగోసాకరైడ్స్. ఏమవుతున్నది, మన సెలైవరీ అమైలేజ్ ఏదైతే ఉందో అది ఏం చేస్తున్నది, స్టార్చ్ ని మాల్టోస్ ఇంకా కొన్ని ఆలిగోసాకరైడ్స్. ఏవైతే ఆలిగోసాకరైడ్స్ అంటే ఏంటమ్మా, ఆలిగోసాకరైడ్స్ అంటే వేటిదైతే యాక్చువల్ గా 2 to 8 మోనోమర్ యూనిట్స్ ఉంటాయి. 8, 9, 10 అయిన తర్వాత దాని కింద ఎక్కువ అంటే పాలిసాకరైడ్ అంటాం. అది అన్నమాట. ఓకేనా? సో 11:30 దాకా చెప్తానా, నాకు తెలీదు. ఇది డైజెషన్ కంప్లీట్ చేసినంత వరకు చెప్తా. ఓకే, మీ ఓపిక మీరు ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు ఉండండి. ఓకేనా? అది అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనం మాల్టోస్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను. ఇస్ దేర్ ఎనీ డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఇన్ స్టమక్? ఓకే, ఇస్ దేర్ ఎనీ డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఇన్ స్టమక్? స్టమక్ లో ఫుడ్ డైజెస్ట్ అవుతుందా? స్టమక్ లో ఏమైనా డైజెషన్ అవుతుందా? చెప్పండి. స్టమక్ లో ఫుడ్ డైజెషన్ అవుతుందా? అవ్వదుగా. స్టమక్ లో అవ్వదు. ఎందుకు అవ్వదు స్టమక్ లో? వై దేర్ ఇస్ నో డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఇన్ స్టమక్? వై? స్టమక్ లో ఎందుకు అవ్వదంటే బికాస్ stomach has acidic pH and very negligible enzymes to digest carbs. ఓకే, ఒకటి అసిడిక్ నేచర్ ఉంది, ఫుల్ HCl ఉంది. సో అంత అసిడిక్ నేచర్ లోని సెలైవరీ ఎలాంటి ఎమైలేజ్ అయినా, లేదంటే కార్బోహైడ్రేట్ డైజెషన్ చేసే ఎలాంటి ఎమైలేజ్ అయినా పనిచేయలేదు. ఓకే, ఎలాంటి కార్బోహైడ్రేట్ డైజెస్ట్ చేసే ఎంజైమ్ అయినా పనిచేయలేదు. ఓకేనా? సో నెక్స్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ స్మాల్ ఇంటెస్టైన్. ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ లో ఏం జరుగుతుంది? లెట్స్ గో ఫర్ స్మాల్ ఇంటెస్టైన్.
ఎందుకంటే స్మాల్ ఇంటెస్టైన్ లో చాలా పని జరుగుతున్నది కాబట్టి దానికి పూర్తిగా ఒక కొత్త స్లైడ్ తీసుకుంటున్నాను. ఓకే, సో కార్బోహైడ్రేట్ డైజెషన్ అన్నమాట. ఓకే, కార్బోహైడ్రేట్ డైజెషన్ అన్నమాట. సో కార్బోహైడ్రేట్ డైజెషన్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఏమనిపిస్తుంది, నార్మల్ గా పొట్ట తినేసాము. ఓకే, సో తినేసిన తర్వాత పొట్టలో అసలు కార్బోహైడ్రేట్ డైజెషన్ అవుతాయని బోర్డు మంది అనుకుంటారు, కానీ దెర్ ఇస్ నో కార్బోహైడ్రేట్ డైజెషన్ ఇన్ ద స్టమక్. నౌ కమింగ్ టు స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ లోని మనకి ఫస్ట్ ఏదైతే మిగతా స్టార్చ్ ఉందో, ఒక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఛాంపియన్స్, ఏదైతే స్టార్చ్ ఇక్కడ బ్రేక్ డౌన్ అవుతుందో మౌత్ లోని, ఇట్ మౌత్ లోని 30% ఆఫ్ కన్స్యూమ్డ్ స్టార్చ్ ఈస్ డైజెస్టెడ్ అంటే అంటే ఇప్పుడు సురేష్ రమేష్ కలిపి ఇద్దరు కలిపి ఒక కేజీ బిర్యానీ తినేసారంటే, ఇద్దరు కలిపి ఒక కేజీ బిర్యానీ లేపేశారంటే, ఓకే, దాంట్లోని ఓకే ఓన్లీ 30% ఏదైతే ఉంటుందో 30% రైస్ లో ఉన్న స్టార్చ్ మాత్రమే డైజెస్ట్ అవుతుంది, మిగతాదంతా స్మాల్ ఇంటెస్టైన్ కి వెళ్ళిపోతుంది. ది రెస్ట్ ఈస్ డైజెస్టెడ్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, అది అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, నెక్స్ట్ మనం అందరూ హెచ్సిఎల్ సారు హెచ్సిఎల్ అని చెప్తున్నారు. వెరీ గుడ్, అందరూ యాక్టివ్ ఉన్నారు, సూపర్. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు కేజీ బిర్యానీ లాగించేసిన తర్వాత పొట్టలో హెవీగా అనిపించింది కదా, సో అందుకే స్లోగా డైజెషన్ అవనియాలి. ఓకే, హరిబరి చేయకూడదు. ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ లో ఫుడ్ వెళ్ళింది. స్మాల్ ఇంటెస్టైన్ లో ఫుడ్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏమవుతుందంటే, ద ఫస్ట్ థింగ్ దట్ విల్ టేక్ ప్లేస్ ఈస్ ద కన్వర్షన్ ఆఫ్ ద రిమైనింగ్ స్టార్చ్. ఓకే, రిమైనింగ్ స్టార్చ్, ఓకే, దట్ ఈస్ 70% ఆఫ్ స్టార్చ్ ఇంటూ ఏంటి చెప్పండి ఏమవుతుంది, మళ్ళీ మాల్టోస్ ప్లస్ డైసాకరైడ్స్ ప్లస్ ఆలిగోసాకరైడ్స్. ఓకే, సో మనం డైసాకరైడ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. అది కాకుండా ఇక్కడ ఏ ఎంజైమ్ తో అవుతుంది ఇది, ప్యాంక్రియాటిక్ అమైలేస్ దీని వల్ల అవుతున్నది ఇది. ఓకేనా, అది అన్నమాట. ఓకే, సరే ఫైన్. ప్యాంక్రియాటిక్ అమైలేస్ ఏం చేసింది, స్మాల్ ఇంటెస్టైన్ లోని రిమైనింగ్ స్టార్చ్ ఏదైతే మిగిలిందో దాన్ని మాల్టోస్, డైసాకరైడ్స్ ప్లస్ ఆలిగోసాకరైడ్స్ కింద బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు మనం ఓన్లీ కొన్ని డైసాకరైడ్స్ గురించి మాట్లాడుకుంటాం. దెర్ ఆర్ 3 disaccharides that we will be focusing on. Number 1 is maltose. Number 2 is lactose, and number 3 is sucrose. ఈ 3 సాకరైడ్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ మాల్టోస్ అనేది ఏదైతే ఉందో, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ maltase enzyme ఏదైతే ఉందో, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ maltase enzyme, it will break down into glucose plus glucose. అర్థమైందా సార్? డ్యూయోడెనమ్ లో జరుగుతుంది అంటున్నారు, కరెక్ట్, వెరీ గుడ్. డ్యూయోడెనమ్ లోనే జరుగుతున్నది ఇదంతా. ఓకేనా, మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ డ్యూయోడెనమ్ ఓన్లీ. ఇలియమ్ చూడండి, డియోడెనమ్, జెజునమ్, ఇంక ఇలియం ఉన్నాయి కదా. డ్యూయోడెనమ్ లోని మాక్సిమం డైజెషన్ జరిగిపోతుంది, ఇంకా అబ్జార్ప్షన్ అనేది డ్యూయోడెనమ్ ఇంకా జెజునమ్ లో జరుగుతుంది. ఈలియం లోకి వెళ్ళి ఎక్కువగా ఇంకా అబ్జార్ప్షన్ ఏం మిగలదు. ఈలియం ఏం చేస్తుందంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ ని ఇంకా చేర్చుకొని లార్జ్ ఇంటెస్టైన్ లో సీకం ఏదైతే ఉందో దాన్ని పంపించడానికి రెడీగా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద డైజెషన్ విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్, whether it's carbohydrates, proteins, or fats, or nucleic acids, most of it is taking place either in duodenum or in the junction between the duodenum and jejunum. Okay, let it be clear. Right? ఇప్పుడు నెక్స్ట్ లాక్టోస్ గురించి మాట్లాడతాం. లాక్టోస్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రెసెంట్ ఇన్ యువర్ మిల్క్. మనం ఏవైతే పాలు తాగుతామో పాల్లోని లాక్టోస్ ఉంటుంది. సో ఇట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ మిల్క్ షుగర్. ఓకే, లాక్టోస్ మనం మిల్క్ షుగర్ అంటాం. లాక్టోస్ అనేది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లాక్టేజ్ ఎంజైమ్.
lactase enzyme will give rise to galactose plus glucose. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం, మాల్టోస్, లాక్టోస్, సూక్రోజ్ ఏవైతే ఉన్నాయో these are all what are these are all known as, these are known as disaccharides. అవునా కదా, వీటిని ఏమంటాం, డైసాకరైడ్స్ అంటాం. మరి డైసాకరైడ్స్ ని బ్రేక్ చేసిన ఎంజైమ్స్ ని ఏమంటాం, డైసాకరైడ్స్ ని బ్రేక్ డౌన్ చేసిన ఎంజైమ్స్ ని ఏమంటాం అమ్మా, వాటిని మనం ఏమంటాం, జస్ట్ అ మినిట్, డైసాకరైడేజెస్. అర్థమైందా? సో మాల్టోస్, లాక్టోస్ ఇంకా సూక్రోజ్ లోని రెండేస్ మోనోమర్ యూనిట్స్ ఉంటాయి. బయోమాలిక్యూల్స్ చదువుకున్నాం, మీకు తెలుసు. సో రెండేస్ మోనోమర్ యూనిట్స్ ఏంటంటే గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్, లాక్టోస్ లో గెలాక్టోస్ ప్లస్ గ్లూకోజ్, సూక్రోజ్ లో ఏముంటుంది, ఫ్రక్టోస్ ప్లస్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్. ఓకే, అది అన్నమాట. సో ఇప్పుడు సూక్రోజ్ గురించి మాట్లాడుకుందాం. సూక్రోజ్ మనం ఏమంటాం, టేబుల్ షుగర్ అంటాం. అంటే సూక్రోజ్ ఎక్కువగా ఏ షుగర్, మనం ఏదైతే టేబుల్ షుగర్, మనం నార్మల్ గా ఏదైతే టీ, కాఫీలు, పాయసం అన్ని చేసుకున్నప్పుడు వాడతాం, స్వీట్స్ చేయడం వాడతాం, దాన్ని మనం సూక్రోజ్ అంటాం. దాంట్లో సూక్రోజే ఉంటుంది. సో ఇప్పుడు ఈ సూక్రోజ్ ఏదైతే ఉందో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సూక్రేజ్, చాలా సింపుల్, మాల్టోస్, మాల్టేస్, లాక్టోస్, లాక్టేస్, sucrose, gives rise to glucose plus fructose. అర్థమైందా? ఇప్పుడు ఓ విషయం చూడండి. ఇప్పుడు ఈ గ్లూకోజ్, గెలాక్టోజ్ ఇంకా ఫ్రక్టోజ్ ఇవన్నీ ఏవైతే మాలిక్యూల్స్ ఉన్నాయో, గ్లూకోజ్, ఓకే, గెలాక్టోజ్, ఫ్రక్టోజ్ ఇవన్నీ ఏవైతే మాలిక్యూల్స్ ఉన్నాయో, దే విల్ గెట్ అబ్జార్బ్డ్ యాజ్ వెల్. అబ్జార్ప్షన్ గురించి ఏదైతే ఉందో మనం నెక్స్ట్ క్లాస్ లో చదువుకుంటాం. ఈ క్లాస్ లో ఓన్లీ డైజెషన్. సో ఇక్కడతో కార్బోహైడ్రేట్ డైజెషన్ డన్. కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అయిపోయి పూర్తిగా. ఎందుకంటే ఏదైతే స్టార్చ్ ఉన్నదో మన స్మాల్ ఇంటెస్టైన్ లో ఏవైతే సెల్స్ ఉన్నాయో, స్టార్చ్ డైరెక్ట్ గా తీసుకోలేవు. నేను చెప్పాను, బికాస్ పెద్ద మాలిక్యూల్స్ ని మనం డైజెషన్ చేసి చిన్న మాలిక్యూల్స్ కింద బ్రేక్ డౌన్ చేసుకుంటున్నాం. ఇలా చేసుకొని మనం ఏం చేస్తున్నాం, ఆ చిన్న మాలిక్యూల్స్ ని బ్లడ్ లోకి అబ్జార్బ్ చేసుకుంటాం. ఓకే, సో ఈ అబ్జార్ప్షన్ అనేది ఈజీ అవుతుంది వెన్ ఇట్ ఈస్ మోనోమర్ మాలిక్యూల్స్, చిన్న మాలిక్యూల్స్. ఇంకా గ్లూకోజ్ కన్నా ఇంకా చిన్న చేయడం అవుతుంది. సో గ్లూకోజ్, గెలాక్టోస్, ఫ్రక్టోస్, దీస్ ఆర్ ఆల్ 6 carbon monomer molecules. They will get absorbed easily. Okay, clear? అర్థమైందా? వెంకట లక్ష్మి, sucrose is used in fruits and soft drinks, sweetener అన్ని రాశారు. ఓకే డన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం లెట్స్ గో ఫర్ వాట్, నెక్స్ట్ ఏం చదువుదాం చెప్పండి. నెక్స్ట్ ఏ డైజెషన్ చదువుదాం. నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ ప్రోటీన్ డైజెషన్. జస్ట్ అ మినిట్. నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ ప్రోటీన్ డైజెషన్. సో ప్రోటీన్ డైజెషన్ కి రెండు లొకేషన్స్ ఉన్నాయి. ఏమిటి? వాట్ ఆర్ ద టూ లొకేషన్స్ ఫర్ ప్రోటీన్ డైజెషన్? చెప్పండి. ఓకే, what are the two locations for protein digestion? Okay, they are stomach and small intestine. ఓకే, స్టమక్ ఇంకా స్మాల్ ఇంటెస్టైన్ ఏదైతే ఉందో ఈ రెండు జాగాల్లో జరుగుతుంది. ఓకే, సో మౌత్ లో ఎందుకు జరగదు అంటే, మౌత్ లో ప్రోటీన్ ని డైజెస్ట్ చేసే ఎంజైమే లేదు కదా. ఎంజైమ్ లేకుండా డైజెషన్ అవుతుందా? అవ్వదు. డైజెషన్ అవ్వాలంటే ఎంజైమ్ కావాలి. అర్థమైందా? సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరేమనుకుంటారు, మీరు ఏది ప్రోటీన్ ఫుడ్ తిన్నా నోట్లో మీరు చూస్ చేస్తున్నారు కదా, డైజెస్ట్ అయిపోవచ్చు కదా అంటే అవ్వదు. బికాస్ దెర్ ఇస్ నో ఎంజైమ్ ఫర్ డైజెషన్. ఎంజైమ్ అనేది చాలా ఇంపార్టెంట్. కెమికల్ డైజెషన్ ఇస్ ద కీ. మెకానికల్ డైజెషన్ మీరు బ్రేక్ డౌన్ చేస్తున్నారు, కెమికల్ లో చిన్న మాలిక్యూల్స్ కింద బ్రేక్ డౌన్ అయిపోతున్నది. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, అది అన్నమాట. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ స్టమక్ ఫస్ట్. స్టమక్ లో ఏం జరుగుతున్నది? స్టమక్ లో మనకి ఉన్నది గ్యాస్ట్రిక్ జ్యూస్. ఓకే, సో స్టమక్ లో ఏమున్నది? మనకి గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉంది. సో గ్యాస్ట్రిక్ జ్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే what are the enzyme that is present in the gastric juice that is important to digest protein? That is pepsin.
but this pepsin is in the form of pepsinogen. Pepsin is in the form of pepsinogen. This pepsinogen is inactive. It's not active. It's not useful right now. ఇది ఒక inactive form లో ఉన్నది. దీన్ని మనం యాక్టివేట్ చేయాలి. How can we activate the pepsinogen? That's when we will use what? HCl, hydrochloric acid ఏదైతే ఉందో అది వచ్చి inactive pepsinogen ని active pepsin కింద మారుస్తుంది. Now this pepsin is active. It became active. అంటే ఇంక డాన్స్ చేస్తున్నది. ఇంకా ఇప్పటి వరకు పడుకున్నది. ఇక్కడ నాకేం పని లేదు, హాయిగా పడుకున్నది. హెచ్సిఎల్ వచ్చి దాన్ని తన్ని లేపింది అనమాట. తాపని ఒకటి తన్నింది. ఇంకా నువ్వు ఇక ప్రోటీన్స్ డైజెస్ట్ చేయాలి అని లేపింది. లేచి టగటగ డైజెషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది పెప్సిన్. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాట్ విల్ పెప్సిన్ డూ? బేసికలీ పెప్సిన్ ది పని ఏమిటంటారు? వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ పెప్సిన్? మనం మాట్లాడుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్ వాట్ విల్ పెప్సిన్ డూ? ఇట్ విల్ ప్రోటీన్స్ ఉన్నాయి ఫుడ్ లో, ఏవైతే ప్రోటీన్స్ ఉన్నాయి, ఓకే, విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద డయట్. ఓకే, ఈ ప్రోటీన్స్ ని ఇట్ విల్ బ్రేక్ డౌన్ ఇంటూ లార్జర్ పాలీపెప్టైడ్స్. ఇప్పుడు ఈ పాలీపెప్టైడ్స్ అంటే ఏమిటి? ఓకే, చూడండి, ఇప్పుడు ప్రోటీన్స్ ది ఫార్మేషన్ ది బేసిక్ రూల్ మీకు తెలుసుకోవాలి. ఓకే, ఇది ఎవరు చేస్తున్నారు అంటే పెప్సిన్ చేస్తున్నారు. వచ్చి పెప్సిన్ ఇస్ డూయింగ్ దిస్. ఓకే, ఇట్ విల్ బ్రేక్ డౌన్ ద ప్రోటీన్స్ ఇంటూ లార్జర్ పాలీపెప్టైడ్స్. సో నౌ ఇప్పుడు ఈ పాలీపెప్టైడ్స్ వచ్చే ఈ పాలీపెప్టైడ్స్ తో పని ఏమిటి? ఈ పాలీపెప్టైడ్స్ అంటే ఏంటో తెలియాలి అంటే we have to understand a small background here. Okay, let's understand a small background here. Okay, that background is amino acids ఏవైతే ఉన్నాయో, ఓకే, బోల్డ్ అన్ని కలిపి వచ్చి పెప్టైడ్స్ ఫార్మ్ చేస్తాయి. బోల్డ్ అని పెప్టైడ్స్ వచ్చి పాలీపెప్టైడ్స్ ఫార్మ్ చేస్తాయి. బోల్డ్ అని పాలీపెప్టైడ్స్ వచ్చి ఏం చేస్తాయి? ప్రోటీన్స్ ఫార్మ్ చేస్తాయి. అర్థమైందా? ఓకే, అమైనో యాసిడ్స్ వాటి మధ్యన పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతాయి, పెప్టైడ్స్ ఫామ్ అవుతాయి. పెప్టైడ్స్ మధ్యన ఫర్దర్ మనం ఏం చూస్తాం? సెకండరీ స్ట్రక్చర్, టెర్షరీ స్ట్రక్చర్ చదువుకున్నాం బయోమాలిక్యూల్స్ లో. అప్పుడు పాలీపెప్టైడ్స్ ఫామ్ అవుతాయి, పాలీపెప్టైడ్స్ నుంచి ప్రోటీన్స్ ఫామ్ అవుతాయి. దిస్ ఇస్ ద స్ట్రక్చరల్ క్రోనాలజీ ఆర్ ద ఆర్డర్ ఇన్ విచ్ దీస్ proteins will form. Okay, correct. So pepsinogen, a proenzyme, converts into pepsin in the presence of HCl. Okay, renin in infants. Correct. Okay, అది అన్నమాట. సో ఇప్పుడు ఫర్దర్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ లార్జర్ పాలీపెప్టైడ్స్ ఏమి ఉన్నాయో వాటిని స్మాలర్ పెప్టైడ్స్ కింద ఇంకా అమైనో యాసిడ్స్ కింద బ్రేక్ చేస్తేనే మన బాడీ ఆ అమైనో యాసిడ్స్ ని అబ్జార్బ్ చేసుకోగలదు. ఓకేనా? సో అప్పుడు మనం ఏం చేస్తాం? వాట్ విల్ వి డూ నెక్స్ట్? we will actually start with that in the small intestine. ఇప్పుడు మనం స్మాల్ ఇంటెస్టైన్ లో మాట్లాడుకుంటాం. protein digestion in small intestine. ఓకే, క్లియర్? స్మాల్ ఇంటెస్టైన్ లో ప్రోటీన్ డైజెషన్ గురించి మాట్లాడుకుంటాం. క్లియర్? ఓకే, సో ఇప్పుడు ప్రోటీన్ డైజెషన్ ఏదైతే ఉందో స్మాల్ ఇంటెస్టైన్ లో దాని గురించి మాట్లాడుకున్నట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ మన దగ్గర ఉన్నవి లార్జర్ పాలీపెప్టైడ్స్. వి హ్యావ్ లార్జ్ పాలీపెప్టైడ్స్. ఓకే, అవునా కదా? లార్జ్ పాలీపెప్టైడ్స్ ఉన్నాయి, పెద్ద పాలీపెప్టైడ్స్ ఉన్నాయి. వీటిని చిన్న పెప్టైడ్స్ కింద బ్రేక్ డౌన్ చేయాలి. సో చిన్న పెప్టైడ్స్ కింద బ్రేక్ డౌన్ చేయాలి అంటే మనకి కొన్ని ఎంజైమ్స్ కావాలి. ఓకే, and those enzymes will be, I'll tell you, first we'll break them down into smaller polypeptides. Okay, smaller polypeptides. Okay, ఒక్క నిమిషం. ఓకే, నో ప్రాబ్లం. 3 మందికి ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయిందంట ఫోన్ లో. ఓకే, ఫైన్. సారీ అమ్మా, సారీ వినీస్, ఐఎమ్ రియలీ సారీ. ఓకే, ఐ ట్రై టు బి మోర్ ఎర్లియర్ ఫ్రమ్ ద నెక్స్ట్ టైం. ఇంత లేట్ అవ్వకుండా నేను చూసుకుంటా. ఓకే, డోంట్ వరీ.
Okay. So proteins is equal to proteoses plus peptones. pH 10.8. Am I correct, sir? Correct. Okay. వాటిని ప్రోటీయోసెస్ ప్లస్ పెప్టోన్స్ అని కూడా అనొచ్చు, లేదంటే ఇప్పుడు మనం లార్జర్ ఇంకా స్మాలర్ పాలిపెప్టైడ్స్ అని కూడా అనొచ్చు. ఓకే, స్మాలర్ పాలిపెప్టైడ్స్ ప్లస్ పెప్టైడ్స్. సో ఇలా రావాలంటే మనకి రెండు ఎంజైమ్స్ కావాలి. మెయిన్ గా దీనికి కావాల్సిన ఎంజైమ్ నేను చెప్తాను. ద ఎంజైమ్స్ ఆర్ ట్రిప్సిన్ అండ్ కైమోట్రిప్సిన్. ట్రిప్సిన్ ప్లస్ కైమోట్రిప్సిన్. And these trypsin and chymotrypsin ఏవైతే ఉన్నాయో, ఓకే, these both are actually a part of pancreatic juice. Pancreatic juice ఏదైతే sphincter of Oddi through గా వచ్చిందో దాంట్లో ఉన్న కాంపోనెంట్స్. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఫర్దర్ మనం చూసుకుంటే లార్జర్ పాలిపెప్టైడ్స్, స్మాలర్ పాలిపెప్టైడ్స్ ఇంకా పెప్టైడ్స్ కింద బ్రేక్ డౌన్ అయిపోయింది. ఓకే, సో దేనివల్ల జరిగిందంటే ట్రిప్సిన్ ఇంకా కైమోట్రిప్సిన్ వల్ల జరిగింది. ఇప్పుడు ఈ ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ ఇదే ఫామ్ లో ఉంటాయా అంటే ఉండవు. ఓకే, ఇట్ వోంట్ హ్యాపెన్. వై? బికాస్ ట్రిప్సిన్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రిప్సినోజన్. That's the inactive form of trypsin. Okay, inactive form of trypsin. Okay, this inactive form of trypsin will get converted into trypsin. ఎలా అవుతుంది? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్ ఎంటరోకైనేస్ ఎంజైమ్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైనల్ జ్యూస్ నుంచి వచ్చింది. ఇంటెస్టైనల్ జ్యూస్ లో ఏదైతే ఎంటరోకైనేస్ ఉందో అది ఫస్ట్ ట్రిప్సిన్ ని కైమోట్రిప్సిన్ గా మారుస్తుంది. ట్రిప్సినోజన్ ని ట్రిప్సిన్ కింద మారుస్తుంది. ఫర్దర్ ఒకసారి ఇది అయిపోయిన తర్వాత trypsin is autocatalytic. It will become autocatalytic. Autocatalytic అంటే ఏంటి? దాన్ని అదే కెటలైజ్ చేసేస్తుంది. మిగతా ఉన్న ట్రిప్సినోజన్ అంతా వెళ్ళి ట్రిప్సిన్ యాక్టివ్ ట్రిప్సిన్ కింద మార్చేస్తూ వెళ్తుంది. అర్థమైందా? సో దట్ ఈస్ నోన్ యాజ్ autocatalytic యాక్షన్. ఓకే, ఓకే, క్లియర్? సరేనా? సో ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది. కైమోట్రిప్సిన్ ది కావాలండి సార్ అంటారు. సో కైమోట్రిప్సిన్ ఏదైతే ఉందో ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ కైమోట్రిప్సిన్ కూడా ఇన్యాక్టివే. అండ్ కైమోట్రిప్సిన్ will get activated into this is chymotrypsinogen. ఇది ఒక నిమిషం, just a minute. chymotrypsinogen ఏదైతే ఉందో it's an inactive form. It will get converted into chymotrypsin. This chymotrypsin is activated by nothing other than trypsin. ట్రిప్సిన్ కైమోట్రిప్సినోజన్ ని కైమోట్రిప్సిన్ కింద మారుస్తుంది. ఒకసారి అది అయిపోగానే ఇట్ విల్ ఆల్సో బికమ్ ఆటోకాటలిటిక్ అండ్ ఇట్ విల్ కీప్ బ్రేకింగ్ డౌన్ ఫర్దర్ కైమోట్రిప్సినోజన్ టు కైమోట్రిప్సిన్. ఓకే, ఇట్స్ ఓకే. ఐఎమ్ సారీ. నెక్స్ట్ టైం నుంచి ఇంకొంచెం ఎర్లీగా పెడతా క్లాస్. ఐఎమ్ రియలీ సారీ. ఎవరైతే క్లాస్ వదిలేసి వెళ్ళిపోతున్నారో, చూడలేకపోతున్నారు, బికాస్ ఇట్స్ ఆల్రెడీ లేట్. ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఐఎమ్ రియలీ సారీ. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇలా చేయాల్సి వస్తున్నది. ఏం ఆప్షన్స్ మిగలట్లేదు నాకు. బట్ ఐఎమ్ రియలీ సారీ. నెక్స్ట్ టైం నుంచి ఐ ట్రై టు బి మోర్ ఎర్లీ టు ద క్లాస్. ఓకే, అది అన్నమాట. క్లియర్? ఓకేనా? సరేనా? రైట్, పదండి. ఇప్పుడు ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ స్మాలర్ పాలిపెప్టైడ్స్ ఇంకా పెప్టైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, సో మనం ఏం చేస్తాం మనం అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ చేయాలి. సో వాట్ వి విల్ డూ జస్ట్ అ మినిట్. ఫర్దర్ ఇది కూడా స్మాల్ ఇంటెస్టైన్ లోనే జరుగుతున్నది. దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ ఓన్లీ. సో లెట్ దేర్ బి నో కన్ఫ్యూజన్. ఎక్కడ జరుగుతున్నదో అనుకోకుండా దాని ఫర్దర్ పార్ట్ అన్నమాట. ఇక్కడ వరకు ఏదైతే జరిగిందో దాని ఫర్దర్ పార్ట్.
పాలీపెప్టైడ్స్ ఇంకా ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో పాలీపెప్టైడ్స్ ప్లస్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో సారీ పాలీపెప్టైడ్స్ ప్లస్ పెప్టైడ్స్ కదా, ప్లస్ పెప్టైడ్స్ ఏవైతే ఉన్నాయో they will get converted into amino acids, okay, amino acids, okay, and dipeptides కింద కన్వర్ట్ అవుతుంది. ఫర్దర్ డైపెప్టిడేసెస్ వచ్చి వాటిని కూడా బ్రేక్ డౌన్ చేస్తాయి. బట్ అమైనో యాసిడ్స్ అని పెట్టుకుందాం. ఇప్పుడు ఈ అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ అవ్వడానికి మూడు ఎంజైమ్స్ కావాలి బేసిక్ గా. కానీ మనం మెయిన్ గా 3 ఎంజైమ్స్ మాట్లాడుకుంటే దాంట్లో 2 ఎంజైమ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇస్ కార్బాక్సిపెప్టిడేస్, ఓకే, కార్బాక్సిపెప్టిడేస్, ఓకే హర్షిత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కన్సర్న్. ఓకే, థ్యాంక్ యూ. డెఫినెట్లీ క్లాస్ ఇంకొంచెం తొందరగా చేయడానికి ట్రై చేస్తాను. 7కి చేసేది, ఓకే ఓకే, నేను 7కి చేసేవాడిని అమ్మా. కాకపోతే ఏంటంటే ఫిజిక్స్ క్లాస్ ఇప్పుడు 7కి వచ్చేసింది, ఎందుకంటే మ్యామ్ 7కి తీసుకుంటున్నారు. సో నేను 8కే తీసుకుంటాను. డోంట్ వరీ, మాక్సిమం ఇంక 8 o'clockకి రావడానికి పూర్తిగా ట్రై చేస్తాను. ఓకేనా, డోంట్ వరీ. ఓకే, సరే రండి. సో పాలీపెప్టైడ్స్ ప్లస్ పెప్టైడ్స్ గివ్స్ రైస్ టు అమైనో యాసిడ్స్. ఇప్పుడు కార్బాక్సీ పెప్టిడేస్ ఇంకా అమైనో పెప్టిడేస్ ఇంకా డైపెప్టిడేసెస్, ఈ 3 ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ యాక్చువల్లీ బ్రేక్ డౌన్ ఫర్దర్ పాలీపెప్టైడ్స్ అండ్ పెప్టైడ్స్ టు అమైనో యాసిడ్స్. ఇందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మనం మాట్లాడుకుంటే కార్బాక్సిపెప్టిడేస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అమైనో పెప్టిడేసెస్ ఇంకా డైపెప్టిడేస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైనల్ జ్యూస్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, కార్బాక్సిపెప్టిడేసెస్ ఏవైతే ఉన్నాయో దే విల్ బ్రేక్ డౌన్ ద పెప్టైడ్స్ విచ్ హ్యావ్ ది ఎండ్ లో ఏదైతే, ఫర్ సపోజ్ దే విల్ బ్రేక్ డౌన్ ది పెప్టైడ్స్ ఫ్రమ్ ది కార్బాక్సీ టర్మినల్. అమైనో పెప్టిడేసెస్ ఏవైతే ఉన్నాయో దే విల్ బ్రేక్ డౌన్ ది పెప్టైడ్స్ ఫ్రమ్ ది ఎక్కడి నుంచి, అమైనో టర్మినల్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం మాట్లాడుకున్నట్లయితే చూడండి. ఓకే, ఇఫ్ వి లుక్ ఎట్ ఇట్, ఓకే, ఒక పర్టికులర్ మనం ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక పెప్టైడ్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, దెర్ ఇస్ అ పెప్టైడ్ ఫర్ సపోజ్. ఓకే, మధ్యలో ఇక్కడ సి ఉన్నది. ఓకే, సి కార్బన్. ఓకే, దాని తర్వాత ఆర్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ ఎన్హెచ్ గ్రూప్ ఉంటుంది, ఇంకా ఇటు పక్క సిఓహెచ్, సారీ రాంగ్, జస్ట్ అ మినిట్. ఇటు పక్క ఎన్హెచ్ గ్రూప్ ఉంటుంది. ఓకే, ఇంకా ఇటు పక్క మనకి జస్ట్ మినిట్ సిఓహెచ్ గ్రూప్ ఉంటుంది. ఓకే, సిఓహెచ్ గ్రూప్ ఉంటుంది, ఇటు పక్క హైడ్రోజన్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏవైతే కార్బాక్సీ పెప్టిడేసెస్ ఉన్నాయో దే విల్ కమ్ అండ్ అటాక్ హియర్ ఆన్ ద కార్బాక్సీ టర్మినల్. అమైనో పెప్టిడేసెస్ ఏవైతే ఉన్నాయో దే విల్ కమ్ జస్ట్ మినిట్ అండ్ దే విల్ కమ్ అండ్ అటాక్ హియర్. అర్థమైందా? అది. సో ఒక పర్టికులర్, ఓకే, ఇంట్లో వాళ్ళు తిట్టేస్తున్నారంట, అందరూ చాలా కష్టంగా ఉంది, బాగాలేదు సార్, ఇదేమి ఇంత లేట్ క్లాస్ పెడుతున్నారు అంటున్నారు. సరే, ఓకే ఫైన్. అయితే ఇప్పుడు మనం పని చేద్దాం అమ్మా. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. వీ హ్యావ్ 2 ఆప్షన్స్. నైట్ 10 o'clock వరకు క్లాస్ లేట్ అవుతుంది అంటున్నారు. సో ఫర్ సపోజ్ క్లాస్ లేట్ అవుతుంది అని నాకు అనిపిస్తే నేను క్లాస్ రికార్డ్ చేసి మీకు 8 o'clockకి పెట్టేస్తాను. లేట్ అవ్వట్లేదు, పర్వాలేదు అనిపిస్తే ఐ విల్ పుట్ ద లైవ్ క్లాస్ at 8 only. బట్ ఐ విల్ నాట్ స్ట్రెచ్ ఇట్ till 10 ఫ్రమ్ ద నెక్స్ట్ టైం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? అమ్మాయిలు కదా, అందుకే చాలా ప్రాబ్లం అవుతుందని అంటున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్. ఐ నో డోంట్ వరీ. ఓకే, ఫ్రమ్ దిస్ నెక్స్ట్ టైం ఐ వోంట్ రిపీట్ ఇట్. ఓకే, ఐమ్ రియలీ సారీ. మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. ఓకే, సరే ఫైన్. ఓకే, సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు
ప్రోటీన్. సో దీంతో ఏమైంది మనకి ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఫైనల్ గా మనకి ఏమైంది ఇక్కడ అమైనో యాసిడ్స్ సారీ జస్ట్ మినిట్ అమైనో యాసిడ్స్ అని ఫైనల్ గా మనకి దక్కేసాయి. ఓకే, అమైనో యాసిడ్స్ ఏమో మనకి ఫైనల్ గా దొరికేసాయి. ఓకే, ఓకే. అదర్వైజ్ మీరు ఎవరైనా మార్నింగ్ లో ఫ్రీగా ఉన్నారా? మార్నింగ్ ఏ టైంలో మీరు అందరూ ఫ్రీగా ఉంటారు? మార్నింగ్ మీరు అందరూ ఏ టైంలో ఫ్రీగా ఉంటారు? ఓకే, ఓకే. ఎలాగో నైట్ చాలా లేట్ అవుతుంది అంటున్నారు కదా. సో మార్నింగ్ మీ అందరికి ఏ టైం ఓకే? ఎర్లీ మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు, ఎర్లీ మార్నింగ్. ఓకే, ఎర్లీ మార్నింగ్ మీకు ఏ టైం ఓకే కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి. సార్ ఎర్లీ మార్నింగ్ అయితే మాకు ఈ టైం నుంచి ఈ టైం ఓకే అనేసి. సో కుదిరితే ఎర్లీ మార్నింగ్ అయినా క్లాస్ తీసుకుంటాను. ఓకేనా? అర్థమైందా? అలాగైనా చేద్దాం. ఎందుకంటే మీకు నైట్ ప్రాబ్లం అవుతున్నది మనకి మనకు ఒక టైం పీరియడ్ మనం సెట్ చేసుకోవాలి కదా. సో అది చేసుకోవాలి అంటే మీరందరూ నాకు ఒక టైం చెప్పండి. అర్లీ మార్నింగ్ 4 to 6 అంట. లేడా 4 to 6 అవ్వదు. 4 to 6 ఎవరు లేవరమ్మా, మీరే లేస్తారు. ఓకే, ఓకే. సో చూడండి, ద టైమింగ్ విచ్ ఐఎమ్ గివింగ్ యూ ఇస్ బిట్వీన్ 6 to 8. ఓకే, 6 to 8 లోపు ఏమైనా టైమింగ్ చెప్పండి. ఎప్పుడైతే ఎప్పుడైతే కుదురుతుందో చెప్పండి. కరెక్ట్ కావాలంటే 6:30 to 7:30 8 వరకు పెట్టుకుందాం. ఓకే, అది అన్నమాట. కావాలంటే 6:30 to 7:30 8 వరకైనా పెట్టుకుందాం. 6:30 నుంచి 8 మీ అందరికీ ఓకేనా? 6:30 to 8, 6:30 to 7:30 or 8 ఓకేనా మీ అందరికి? కుదిరితే ఆ టైం ఫైనలైజ్ చేద్దామా? ఒకసారి నేను చూస్తాను. లెట్ మీ ట్రై, లెట్ మీ సీ వాట్ ఐ కెన్ డూ అండ్ ఐ లెట్ యూ నో. సారీ ఏం వదిలేండి సార్, సారీ అంత అనవసరం మాకు అని క్లియర్ గా చెప్పేశారు. 5:30 to 6:30, 6 to 7 వేరే వేరే టైమింగ్స్ చెప్తున్నారు. సరే, ఓ పని చేయండి, మీకు కావాల్సిన టైమింగ్ మీరు కింద నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి. ఓకే, సెవెన్ టు ఎయిట్ అంటున్నారు మూడు మంది. 7 to 8 అంట, అందరికందరూ 7 to 8. సో ఏం చేస్తున్నాం అంటే కుదిరితే మనం కొంతమంది 6 to 7 అంటారు, కొంతమంది 7 to 8 అంటారు కాబట్టి 6:30 to 7:30 పెడతా. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే అందరికీ కరెక్ట్ గా ఉంటుంది అలా. ఓకేనా? లెట్ మీ సి, మార్నింగ్ 6 to 8 ఓకే అంటున్నారు. సో మార్నింగ్ మార్నింగ్ అందరు స్టూడెంట్స్ లేవర్ అనేసి నేను అడుగుతున్నాను అంతే. చూసుకోండి. ఓకే, at any day, in any day, if it is not possible that I can't take the class in the evening 8, next day early morning 6:30 కలా పెట్టేస్తాను. ఓకే, నైట్ 10 వరకు పెట్టను. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, అలాగేమైనా చూద్దాం. లెట్ అస్ వర్క్అవుట్ టైమింగ్. ఓకేనా? డోంట్ వరీ, ఏ టైమింగ్ మన ఇద్దరికి కంఫర్టబుల్ గా ఉంటుందో, మీకు నాకు మెయిన్లీ ఎస్పెషల్ గా మీకు కంఫర్టబుల్ గా ఉంటుందో అదే టైంలో మనం చేద్దాం. సారీ క్లాస్ కొంచెం డిలే అవుతున్నది. ఎవరైతే ఇప్పుడు తర్వాత చూస్తున్నారో ఈ సెషన్ ని కొంచెం మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే, బికాస్ ఐఎమ్ ఇంటరాక్టింగ్ లైవ్ విత్ ద స్టూడెంట్స్, దట్స్ వై. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ పెట్టండి సార్, అలా అయినా లేస్తామంట. అందుకే 7 to 8 చెప్పినా సార్ అంటున్నారు. ఓకే, సరే సరే, ఓకే ఫైన్, సరే. డోంట్ వరీ, డోంట్ వరీ, మనం ఒక టైంకి డిసైడ్ అవుదాం. ఓకేనా? ఇప్పుడు క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఇంకా మనం టైం డిసైడ్ అవుదాం. డోంట్ వరీ, ఐ విల్ లెట్ యూ నో అబౌట్ ఇట్. సరే సరే రండి. ఇక్కడ వరకు మంది ప్రోటీన్ డైజెషన్ కంప్లీట్ అయిపోయిందమ్మా. మనకి అమైనో యాసిడ్స్ అనేవి వచ్చేసి. ఓకే, వీ హ్యావ్ అమైనో యాసిడ్స్. ఓకే, లాస్ట్ ఇప్పుడు మనకి మిగిలింది ఫ్యాట్ డైజెషన్ ఇంకా న్యూక్లిక్ యాసిడ్ డైజెషన్. సో మనం ఫ్యాట్ డైజెషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ఫ్యాట్ డైజెషన్. జస్ట్ అ మినిట్ ఆగండి. ఓకే, జస్ట్ అ మినిట్. ఫ్యాట్ డైజెషన్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా షుడ్ వి టాక్ అబౌట్ ఫ్యాట్ డైజెషన్? స్టార్ట్ చేద్దామా? ఓకే, క్లియర్? పదండి, లెట్స్ టాక్ అబౌట్ ఫ్యాట్ డైజెషన్. రైట్, ఫ్యాట్ డైజెషన్. ఫ్యాట్ డైజెషన్ ఎక్కడెక్కడ జరుగుతున్నది? ఫ్యాట్ డైజెషన్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది చెప్పండి? ఫ్యాట్ డైజెషన్ ఏదైతే ఉందో మెజారిటీ మెజారిటీ మనం చూసుకున్నట్లయితే మెజారిటీ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ ఇక్కడే జరుగుతున్నది. ఇక్కడే జరుగుతున్నది, స్మాల్ ఇంటెస్టైన్ లోనే జరుగుతున్నది. మెజారిటీ ఆఫ్ ది డైజెషన్
Majority of the digestion will take place in small intestine. సరే అమ్మా హర్షిత ఐ అండర్స్టాండ్, డోంట్ వరీ, విల్ వర్క్అవుట్ ఎ టైమింగ్. ఇప్పుడు క్లాస్ మీద ఫోకస్ చేద్దామమ్మా, ఓకేనా? అర్థమైంది. యు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ మై హెల్త్ యాజ్ వెల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మనం ఒక టైం వర్కౌట్ చేద్దాం, దేంట్లో అయితే మనందరికీ కంఫర్టబుల్ ఉంటుందో. ఓకేనా? ఇస్ ఇట్ ఫైన్? ఓకే, ఇప్పుడు క్లాస్ త్వరగా కంప్లీట్ చేద్దాం, ఎందుకంటే మనం లేట్ అయిపోతున్నాం ఆల్రెడీ. ఓకే, లెట్స్ గో టు ద క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మన ఒక టైమింగ్ ని విల్ ఫైనలైజ్. ఓకే, కుదిరితే ఒక లైవ్ సెషన్ పెడతాను, అక్కడ డిస్కస్ చేసుకుందాం మళ్ళీ. ఓకే, నార్మల్ సెషన్, అందులో ఎలాంటిది లెసన్ వద్దు, జస్ట్ మాట్లాడుకోవడానికి అంతే. అందులో మనం డిసైడ్ చేసుకుందాం టైమింగ్. ఓకే ఫైన్, సో డోంట్ వరీ. ఇప్పుడు నాతో పాటు క్లాస్ కంప్లీట్ చేయాలండి, రండి. సో ఫ్యాట్ డైజెషన్ అనేది మెజారిటీ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ లో జరిగిన, స్టమక్ లో వెరీ స్మాల్ పార్ట్ ఇన్ స్టమక్ లో కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నది అంటే బికాస్ ఆఫ్ గ్యాస్ట్రిక్ లైపేస్. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే గ్యాస్ట్రిక్ లైపేస్ ఉన్నా కూడా ఎక్కువ ఎందుకు జరగట్లేదు? వెరీ స్మాల్ నెగ్లిజిబుల్ పార్ట్ గ్యాస్ట్రిక్ లైపేస్ ఉండడం వల్ల జరిగిన, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ద pH is not supportive. బికాస్ ఆఫ్ నాన్ సపోర్టివ్ pH చాలా కొద్దిగా లైట్ గా ఫ్యాట్ డైజెషన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. జరుగుతుందని కూడా గ్యారంటీ లేదు, అందుకే వెరీ స్మాల్ పార్ట్ అని చెప్తున్నాను. అది అనమాట. ఓకే, షూర్. అందరం మన హెల్త్ గురించి మనం ఆలోచించుకుంటేనే చేద్దాం, ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రండి, ఇప్పుడు ఫర్దర్ మనం మాట్లాడుకుంటే స్మాల్ ఇంటెస్టైన్ లో ఏం జరుగుతుంది? స్మాల్ ఇంటెస్టైన్ లో ఒక మ్యాజిక్ జరుగుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాట్ డైజెషన్, యూ షుడ్ టాక్ అబౌట్ ఇట్ యాజ్ అ మ్యాజిక్, బికాస్ ఇన్ ఫ్యాట్ డైజెషన్ three things will participate. Okay, what will participate? Okay, three things will participate, not three things exactly, two things will participate. What are those two important things that are important? One is bile juice, and second one is pancreatic lipase. ఇవి రెండు కలిపి ఏదైతే మ్యాజిక్ చేస్తాయో దాన్నే మనం అంటాం ఇమల్సిఫికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇమల్సిఫికేషన్ గురించి మాట్లాడుకోవాలి. వాట్ ఈస్ ఇమల్సిఫికేషన్ గురించి మీరు మాట్లాడుకున్నట్లయితే మనకు బైల్ జ్యూస్ లో ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో దాని గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. బైల్ జ్యూస్ లో ఏమిటున్నాయి? బైల్ జ్యూస్ లో బిలిరూబిన్, బిలివర్డినే కాకుండా దేర్ ఆర్ సోడియం salts of glycocholate, okay, glycocholate and taurocolate. అది అన్నమాట. సోడియం సాల్ట్స్ ఆఫ్ గ్లైకోకోలేట్ అండ్ టారోకోలేట్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్, మీకు అర్థం అవుతుంది ఎందుకు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, మన ఏవైతే ఫ్యాట్స్ ఉన్నాయో ఫ్యాట్ మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి? హౌ ఆర్ ద ఫ్యాట్ మాలిక్యూల్స్ అరేంజ్డ్? ఒక ఫ్యాట్ మాలిక్యూల్ అనేది హెడ్ ఇంకా టైల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక ఫ్యాట్ మాలిక్యూల్ కి ఒక హెడ్ ఉంటుంది, ఇంకో టైల్ ఉంటుంది. ఓకే, హెడ్ టైల్ ఉంటుంది, ఇలా ఉంటాయి అన్నమాట మన ఫ్యాట్ మాలిక్యూల్స్. చూసుంటారు, లిపిడ్ బైలేయర్ చదువుకున్నప్పుడు చూసుంటారు. అలా జరిగినప్పుడు ఏం చూస్తాం అంటే మనం ఎక్కువగా మన సెల్ మెంబ్రెయిన్ లోని ఫ్యాట్స్ అనేవి ఇలా యాక్చువల్ గా అరేంజ్ అయ్యి ఉన్నాయని చూసారా? గుర్తుందా? గుర్తుందా? ఇలా ఉంటుంది సెల్ మెంబ్రెయిన్ మంది, దాంట్లో లిపిడ్ బైలేయర్ అని ఇలా ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? హైడ్రోఫిలిక్ హెడ్ అంటాం. హైడ్రోఫిలిక్ హెడ్. దీన్ని ఏమంటాం? లోపల ఉన్న తోక ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం? హైడ్రోఫోబిక్ టైల్ అంటాం. హైడ్రోఫోబిక్ టైల్ అంటే ఏమిటి? వాట్ ఈస్ హైడ్రోఫిలిక్ అండ్ హైడ్రోఫోబిక్? హైడ్రోఫిలిక్ అంటే నీళ్ళని ఇష్టపడ్డాం అనమాట.
అంటే ఈ హెడ్ పార్ట్ ఏదైతే ఉందో దానికి నీళ్లు తరిగితే ప్రాబ్లం లేదు, ఓకేనా. కాకపోతే హైడ్రోఫోబిక్ టైల్ ఏదైతే ఉందో దానికి నీళ్ళు అంటే ఇష్టం లేదు. సో మనది ఏదైతే పూర్తి డైజెస్టివ్ సిస్టమ్ ఉందో అందులో వాటర్ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. ద వాటర్ విల్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డైజెషన్. అందుకే ఈ హైడ్రోఫోబిక్ టైల్స్ ఏవైతే ఉన్నాయో లోపల దాంకుండా ఉంటాయి అనమాట. ఓన్లీ ఫ్యాట్స్ అనేవి హైడ్రోఫోబిక్ హెడ్ ని ఎక్స్పోజ్ చేస్తాయి, హైడ్రోఫోబిక్ టైల్ ని దాచుకొని ఉంచుకుంటాయి వాటర్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా. అదర్వైజ్ ద ఫ్యాట్ విల్ లూజ్ ఇట్స్ నేచర్. ఓకే, అర్థమైందా? ఓకేనా. సో సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే వెన్ ది సోడియం సాల్ట్స్ ఆఫ్ గ్లైకోకోలేట్ అండ్ టారోకోలేట్ mix with these fats, okay, mix with these fats, what will happen? There will happen a process known as emulsification. Emulsification లో ఏమవుతుందంటే మిసిల్స్ అనే కొన్ని స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. చూడండి ఏం జరుగుతుంది, ఇగో ఇలాంటి స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి చూడండి. వీటిని ఏమంటాం మనం? వి కాల్ దెమ్ యాజ్ మిసెల్స్. ఓకే, when the bile juice will mix with the fat, bile juice plus triglyceride or fat molecule, triglyceride and rado, triglyceride molecule, what will happen? It will happen, what will happen? This will happen. What are these known as? These molecules are known as micelles. మిసెల్స్ ని అర్థం చేసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ సర్ఫేస్ కెమిస్ట్రీ పూర్తిగాను, ఓకేనా. సో ఫర్ సపోజ్ మన చేతికి బోల్డ్ అంతా ఆయిల్ ఉన్నది లేదంటే ఘీ ఉంది. ఇప్పుడు రమేష్ సురేష్ వెళ్ళారు, అదే స్టోరీ చెప్పుకుందాం. రమేష్ సురేష్ మెక్కి మంచిగా తిన్నారు, కానీ బిర్యానీలో శుభ్రంగా ఘీ వేశారు, ఘీ లేదంటే నార్మల్ ఆయిల్ వేశారు. ఆయిల్ వేయడం వల్ల చేతి అంతటికి ఆయిల్ ఉన్నది. సో ఆయిల్ ని వాష్ చేసుకోవాలంటే జస్ట్ నీళ్లలో వాష్ చేసుకున్నాం అంటే ఓన్లీ ద హైడ్రోఫోబిక్ హెడ్ విల్ కమ్ విత్ కాంటాక్ట్ విత్ ద వాటర్. హైడ్రోఫోబిక్ టైల్ అనేది వదలదు చేతిని, సో పట్టు కూర్చుంటుంది హైడ్రోఫోబిక్ టైల్. ఇట్ విల్ నాట్ గెట్ ఎక్స్పోజ్ టు వాటర్. అలా చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది చేతిని వదలదు. వాట్ వి విల్ డూ దెన్? విల్ టేక్ సమ్ హ్యాండ్ వాష్ సొల్యూషన్, డెటాల్ దైనా సంతూర్ దైనా దేనిదైనా, ఓకేనా. ఒక హ్యాండ్ వాష్ సొల్యూషన్ తీసుకుంటాం, చేతిలో వేసుకుంటాం, మంచిగా చేతిని ఇలా ఇలా రబ్ చేసుకుంటాం. అలా రబ్ చేసుకున్నప్పుడు ఏవైతే సోప్ సాల్ట్స్ ఉన్నాయో, సోప్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని సాల్ట్స్ ఉంటాయి, ఆ సాల్ట్స్ వెళ్ళి చిన్న చిన్న మిసెల్స్ ఫార్మ్ చేస్తాయి. దే విల్ ఫార్మ్, ఓకే, దీస్ స్మాల్ మిసెల్స్. దీస్ మిసెల్స్ యాక్చువల్లీ వాట్ దే విల్ డూ? దే విల్ యాక్చువల్లీ బి రిమూవ్డ్, ఓకే. దే విల్ ఫార్మ్ అ న్యూ టైప్ ఆఫ్ అ సొల్యూషన్. సర్ఫేస్ కెమిస్ట్రీలో మీరు చదువుకొని ఉంటారు. అలా జరగడం వల్ల ఆ సోప్ సొల్యూషన్ లాంటిది ఫార్మ్ అవడం వల్ల మొత్తం చేతి నుంచి ఉన్న ఫ్యాట్ అంతా కడిగిసిపోతుంది మీరు ఎప్పుడైతే వాష్ చేసుకుంటారు. ద సిమిలర్ వే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టు అవర్ స్టమక్. ద బైల్ జ్యూస్ లో ఏవైతే బైల్ సాల్ట్స్ ఉన్నాయో, ఓకే, బైల్ జ్యూస్ లో ఏవైతే బైల్ సాల్ట్స్ ఉన్నాయో ఆ బైల్ సాల్ట్స్ ఇంకా ట్రైగ్లిజరైడ్స్ కలిపి మిసెల్స్ ని ఫార్మ్ చేస్తాయి. బైల్ జ్యూస్ ఇంకా ట్రైగ్లిజరైడ్ బైల్ సాల్ట్స్ కలిపి మిసెల్స్ ని ఫార్మ్ చేస్తాయి, ఓకే. సో మిసెల్స్ ని ఫార్మ్ చేస్తాయి, ఓకే. సో మిసెల్స్ ని ఫార్మ్ చేసిన తర్వాత బికాస్ ఆఫ్ దిస్ మిసెల్స్ ద ప్యాంక్రియాటిక్ లైపేజ్ విల్ కమ్ అండ్ యాక్ట్ ఆన్ ఇట్. జస్ట్ అ మినిట్, సారీ, ఓకే, జస్ట్ అ మినిట్, ఎరేజర్. The pancreatic lipase ఏదైతే ఉందో it can come and act on it and it will help in the digestion of fats అప్పటి వరకు లైపేస్ తో డైజెషన్ చేయడం కుదరదు. లైపేస్ డైరెక్ట్ గా వచ్చి కూర్చుందంటే ఫ్యాట్ అనేది జిడ్డులా ఉంటుంది. ఎలాగా నూనె అనేది జిడ్డులా అంటుకుంటుంది అంటాం కదా, అలాగే జిడ్డులా ఉంటుంది అనమాట, వదలదు అనమాట. నేను డైజెస్ట్ అవ్వనని కూర్చుంటుంది. అప్పుడు బైల్ సాల్ట్స్ వచ్చి నానా కన్నా, ఓకే, కొంచెం మిజల్స్ ఫార్మ్ చేద్దాం రా అనేసి, ఓకే, మిజల్స్ ఫార్మ్ చేస్తాయి. చేసిన తర్వాత అప్పుడు ప్యాంక్రియాటిక్ లైపేస్ వచ్చి, ఓకే, అప్పుడు డైజెస్ట్ చేస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి ఎలాగా? చిన్నపిల్లలకి ఏమవుతుంది? చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఫుడ్ తినరు, ఫుడ్ నోట్లో పెడితే తినరు అనమాట. అప్పుడు ఏం చేస్తారు? ఓకే, నాన్న అటు చూడు, ఓకే, అటు చూడు పక్షి గుర్తున్నది, అటు చూడు ఫ్యాన్ తిరుగుతున్నది, ఓకే, అది చూడు అది చూడు అని పక్షుల్ని వాటిని చూపించి ఫుడ్ తినిపించాల్సి వస్తుంది. సో దట్ దే విల్ గెట్ డిస్ట్రాక్టెడ్ అనమాట. వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోయారంటే పిల్లలు ఫుడ్ తింటారు. అలాగే ఇక్కడ ఏం జరుగుతుంది? ఫ్యాట్ అనేది బైల్ సాల్ట్స్ రాగానే మర్చిపోయింది అనమాట, దాని నేచర్ ని మర్చిపోయింది. బైల్ సాల్ట్స్ తో వెళ్ళి మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోగానే ప్యాంక్రియాటిక్ లైపేస్ కి ఆపర్చునిటీ దొరికింది, వచ్చి డైజెస్ట్ చేసి పడేసింది. ఓకే, అది అన్నమాట.
సో దిస్ ఈస్ హౌ వెరీ గుడ్. పేపర్ తో అందుకే టిష్యూ పేపర్ తో తుడుచుకుంటే మీకు ఇంకా వెళ్ళిపోతుంది. ద పేపర్ ఈస్ అ గుడ్ అబ్జార్బర్ ఆఫ్ ఆయిల్. ఆయిల్ ని టిష్యూ పేపర్ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది, అందుకే టిష్యూ పేపర్ తో తుడుచుకోమని చెప్తారు. కరెక్ట్. ఓకే, అది అన్నమాట. క్లియర్, అర్థమైందా? సో ఇప్పుడు దీని వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్యాట్ డైజెషన్ గురించి ఇన్ రియల్ టైం మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఫ్యాట్ డైజెషన్ లో ఏం జరుగుతున్నది? ఓకే, బికాస్ ఆఫ్ ఎమల్సిఫికేషన్ ప్రాసెస్. ఓకే, ట్రైగ్లిజరైడ్స్ ట్రైగ్లిజరైడ్స్ ఏవైతే ఉన్నాయో ట్రైగ్లిజరైడ్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ మోనోగ్లిజరైడ్స్ మోనోగ్లిజరైడ్స్ ప్లస్ fatty acids monoglycerides plus fatty acids. ఓకే, సో మోనోగ్లిజరైడ్స్ ప్లస్ ఫ్యాటీ యాసిడ్స్. ఇప్పుడు జనరేషన్ అందరికి పక్షులు ఇవన్నీ అక్కల. ఇంకా మా టైంలో అట్లా ఉండదు అబ్బా. ఇంకా ఇప్పుడు జనరేషన్ కి అయితే చేతిలో ఒక టాబ్లెట్ ఫోన్ ఉండాలి, దాంట్లో ఏమో బేబీ షార్క్ నడుస్తూ ఉండాలి. ఓకే, బేబీ షార్క్ విన్నారా? బేబీ షార్క్ నడుస్తూ ఉండాలి. సో ట్రైగ్లిజరైడ్ టు మోనోగ్లిజరైడ్స్ జరగాలంటే ఏం జరగాలి? ఫస్ట్ బైల్ సాల్ట్స్ వచ్చి ఫస్ట్ ఇమల్సిఫికేషన్ ప్రాసెస్ చేయాలి బైల్ సాల్ట్స్ వచ్చి. ఓకే, అదర్ దాన్ దట్ ప్యాంక్రియాటిక్ లైపేస్ వచ్చి డైజెషన్ చేయాలి. ప్యాంక్రియాటిక్ లైపేస్ వచ్చి డైజెషన్ అనేది చేయాలి. అర్థమైందా? క్లియరా? ఓకే, అది అన్నమాట. అది వచ్చేది ఏమిటి? అందులో ఏం పాట వస్తుంది? అందులో మనం పెట్టుకుంటే ఏం పాట వస్తుంది? బేబీ షాక్ బేబీ షాక్. విన్నారా? ఆ పాట వస్తుంది అనమాట. ఆ పాట ఉంటే చాలు ఫుడ్ తినేస్తారు, లేదంటే ఫుడ్ తినరు. ఏమైనా లాజిక్ ఉందా అందులోని? ఓకే, దానికన్నా మనమే బెటర్ అనిపిస్తుంది నాకు. అవన్నీ చూడకపోతే ఫుడ్ తినకపోవడం ఏమిటి? అలాంటి గతి వచ్చేసింది అనమాట మన బస్. అది ఓకే, అది. సో సార్ లైపేసెస్ డై ఇంకా మోనోగ్లిజరైడ్స్ ని ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లైజరాల్. అవును, కరెక్టే అమ్మా, అది కూడా కరెక్టే. నేను జస్ట్ ఒక బేసిక్ ఐడియా అనేది ఇచ్చేసాను. మోనోగ్లిజరైడ్స్ ఇంకా ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేస్తాయని. ఓకేనా? అది క్లియర్. ఓకే, రైట్, వెరీ గుడ్. సో ఇక్కడతో మంది ఫ్యాట్ డైజెషన్ అయిపోయింది. లాస్ట్ మనం ఇంకా న్యూక్లిక్ యాసిడ్ డైజెషన్ కి వచ్చేద్దాం. లెట్స్ కమ్ టు న్యూక్లిక్ యాసిడ్ డైజెషన్. చాలా ఈజీ. న్యూక్లిక్ యాసిడ్ డైజెషన్ ఏం పెద్ద లేదు. ఓకే, ఇప్పుడు ఈ ఫ్యాట్ డైజెషన్ ఏదైతే ఉందో, ఫ్యాట్ డైజెషన్ అయిపోయిన తర్వాత ఫ్యాటీ యాసిడ్స్ వచ్చాయి. ఫ్యాటీ యాసిడ్స్ తర్వాత ఫర్దర్ వెళ్ళి మనకి ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్ అనే వస్తుంది మోనోగ్లిజరైడ్స్ నుంచి. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. చాలు, దీనికన్నా ఎక్కువగా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సార్ నిజం చెప్పాలంటే నన్ను మీరు ఏ కుంభమేళాలో వదిలేశారో, నిజంగా వి షేర్ ఎ లాట్ ఆఫ్ సేమ్ బ్రెయిన్ సెల్స్ అంట. అది బాగా చెప్పారు, వెరీ గుడ్. ఓకే, if you are connecting on that level, I'm really happy, Amma. Okay, I'm happy that you're enjoying the classes. I'm happy that you're learning the content, learning the chapters, topics while enjoying the classes. That's really good. Okay, very good. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రోటీన్ డైజెషన్. సారీ, ప్రోటీన్ అయిపోయింది కదా, ఇంకేంటి ప్రోటీన్. ఇప్పుడు మనం న్యూక్లిక్ యాసిడ్ డైజెషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో జస్ట్ మినిట్, న్యూక్లిక్ యాసిడ్ డైజెషన్ గురించి మాట్లాడదాం. ఓకే, యా, న్యూక్లిక్ యాసిడ్ డైజెషన్ లో పెద్ద ఏమీ లేదు. న్యూక్లిక్ యాసిడ్ డైజెషన్ ఏదైతే ఉందో దాంట్లో పెద్ద ఏమీ లేదు. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఓన్లీ. అంతే, స్మాల్ ఇంటెస్టైన్ లోనే జరుగుతున్నది మొత్తం కహానీ అంతా. దీంట్లో పెద్ద కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు. ఓకేనా? ఏవైతే వెజిటబుల్స్ ఉంటాయో దాంట్లోనే న్యూక్లిక్ అది అన్నమాట. రైట్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతున్నది? డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏ ఏదైతే ఉన్నదో ఇదంతా ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఇంకా స్మాల్ ఇంటెస్టైన్ లోనే జరుగుతున్నది. లెట్ మీ టెల్ యూ, లెట్ దేర్ బి నో మిస్టేక్. ఓకేనా? అర్థమైందా? సరేనా? సో ఇప్పుడు డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏ, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ ఏవైతే ఉన్నాయో దే విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ వాట్? Nucleotides with the help of
with the help of ribonuclease plus deoxyribonuclease. ఓకే, రైబోన్యూక్లియస్ ఇంకా డిఆక్సిరైబోన్యూక్లియసెస్ వల్ల ఓకే ఏమవుతుంది, న్యూక్లియోటైడ్స్ కింద బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఓకే, నౌ దీస్ న్యూక్లియోటైడ్స్ జస్ట్ అ మినిట్, ఇక్కడ నుంచి కంటిన్యూ చేసేద్దాం. నౌ దీస్ న్యూక్లియోటైడ్స్ will break down into nucleosides plus phosphate గ్రూప్స్. కాకపోతే పూర్తిగా ఇంకా సపరేట్ అవ్వలేదు. సో అందుకే ఏమవుతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే డైరెక్ట్ గా మనం ఏం మాట్లాడుకుంటాం అంటే చూడండి, అందుకే మనం ఇలా కాకుండా ఇలా రాసుకుందాం అంటే. జస్ట్ అ మినిట్, ఇక్కడ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇంత స్ట్రీమ్ లైన్ గా కాదు, సారీ, ఇక్కడ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్. అంతా సైమల్టేనియస్ గా జరగడం వల్ల మనం కొంచెం ప్రాసెస్ ని డిఫరెంట్ గా రాసుకోబోతున్నాం. జస్ట్ అ మినిట్, ఓకే ఆగండి, కొంచెం డిఫరెంట్ గా రాసుకోబోతున్నాం. ఓకే, విల్ రైట్ ఇట్ యాజ్ లైక్ దిస్, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. ఓకే, ఫస్ట్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఫస్ట్ వాటి మీద ఏం అప్లై అవుతున్నది, ఫస్ట్ deoxyribonucleases and ribonucleases, డిఎన్ఏసెస్ ఆర్ఎన్ఏసెస్ అన్నమాట. దాని తర్వాత ఫర్దర్ వెళ్ళి అదే అక్కడ ఫర్దర్ బ్రేక్ డౌన్ ఏదైతే అవుతున్నదో ఆ ప్రాసెస్ లో ఫర్దర్ వెళ్ళి న్యూక్లియోటైడేసెస్ plus nucleosidases and phosphatases న్యూక్లియోటైడేసెస్ న్యూక్లియోటైడ్స్ ని బ్రేక్ చేస్తాయి, న్యూక్లియోసైడ్స్ ని బ్రేక్ చేస్తాయి, ఫాస్ఫటేసెస్ ఫాస్ఫేట్ గ్రూప్ ని ఏదైతే డైఎస్టర్ బాండ్ ఉందో ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ని వెళ్ళి బ్రేక్ చేస్తాయి ఫాస్ఫటేసెస్. సో దీని వల్ల మనకి ఏం వస్తుంది, ఫైనల్ గా we have three components which we have got in the end, and those components are sugars, nitrogen bases, and phosphate group. అర్థమైందా? ఫాస్ఫేట్ గ్రూప్. ఓకే, అర్థమైందా? సో సార్ అబ్జార్ప్షన్ టాపిక్ టుడే చెప్తారా, టుమారో చెప్తారా? ఫోన్ లో ఛార్జింగ్ లేదు. అబ్జార్ప్షన్ టాపిక్ నేను తర్వాత చెప్తానమ్మా, డోంట్ వరీ. ఇవాళ అబ్జార్ప్షన్ లేదు. ఓకే, అబ్జార్ప్షన్ ఇవాళ లేదు, అబ్జార్ప్షన్ రేపే. సో దీంతో న్యూక్లిక్ యాసిడ్ డైజెషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఈ షుగర్స్ ఏంటంటే పెంటోస్ షుగర్స్, అది అక్కర్లేదులండి, చాలు. ఓకే, నౌ దీస్ విల్ గెట్ అబ్జార్బ్, దీస్ ఆర్ ద ఫైనల్ ప్రొడక్ట్స్ అండ్ దే విల్ గెట్ అబ్జార్బ్. సో దీంతో మనది డైజెషన్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, ఇవాళ క్లాస్ లో డైజెషన్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, సో అందరికీ హ్యాపీ రక్షాబంధన్, రాఖీ శుభాకాంక్షలు అందరికీ. ఓకే, ఇట్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 12 o'clock. అందరికీ రాఖీ శుభాకాంక్షలు. స్పెండ్ టైం విత్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, ఎంజాయ్ చేయండి. రేపటి రోజు క్లాస్ ఉంటే క్లాసులకు వెళ్ళి రండి, ఎందుకంటే క్లాస్ మిస్ చేయలేం కదా, మన బతికింతే ఉంటుంది, ఏం చేయగలుగుతాం. వెళ్ళొచ్చిన తర్వాత కనీసం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఓకే, అది అన్నమాట. సో దిస్ ఓకే, దట్స్ అబౌట్ ఇట్. ఓకే, అండ్ బేసిక్ గా మీకు నేను అనుకున్నకైతే డైజెషన్ తో సంబంధించి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఓకే, సో లెట్స్ హ్యావ్ అ 3 minutes సమ్మరీ. 3 minutes లో సమ్మరీ చెప్పుకుందాం. ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం మెకానికల్ మౌత్ లో డైజెషన్ ఎలా జరుగుతున్నది, దాని తర్వాత స్టమక్ లో డైజెషన్ జరుగుతున్నది, దాని తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లో డైజెషన్ జరుగుతున్నది అనుకున్నాం. ఓకే, అది అన్నమాట. సో రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు మీకు కూడా. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ మౌత్ లో ఏదైతే ఫుడ్ డైజెస్ట్ అవుతున్నదో
అక్కడ కార్బోహైడ్రేట్ స్టార్ట్ అయిపోతుంది, 30% కార్బోహైడ్రేట్ డైజెషన్ అక్కడే అవుతుంది అనుకున్నాం. ఓకే, అయి ఆ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని బోలస్ అంటాం. ఆ బోలస్ అనేది కిందకి వెళ్తుంది స్టమక్ లో ఫుడ్ చర్న్ అవుతుంది గ్యాస్ట్రిక్ జ్యూస్ తో పాటు, దాన్ని మనం ఖైమ్ అంటాం. ఖైమ్ అనేది అసిడిక్ ఖైమ్ ఏదైతే ఉందో స్మాల్ ఇంటెస్టైన్ కి వస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ లో ఉన్న ఎంజైమ్స్ అన్ని కూడా దాని మీద యాక్ట్ అయ్యి మిగతా ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాటన్నిటిని డైజెషన్ కంప్లీట్ చేస్తుంది. హర్షిత ఏమో రాఖీ కడతారంట. ఎవరు రాఖీ కడతారో వాళ్ళ కోసం వస్తాను, గ్యారంటీగా వస్తా ఒక రోజు. ఓకే, డెఫినెట్లీ కమ్. మీ చేతి రాఖీ కట్టించుకునే ఆ, అదృష్టం నాకు ఉంది అనుకుంటే డెఫినెట్లీ అవుతుంది. ఓకే, సో ఐ విల్ డెఫినెట్లీ కమ్. ఓకే, డోంట్ వరీ. సో ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్ డైజెషన్ నుంచి మాట్లాడుకున్నట్లయితే కార్బోహైడ్రేట్ డైజెషన్ మౌత్ లో 30% స్టార్చ్ అవుతుంది. సెలైవరీ ఎమైలేజ్ మాల్టోడెక్స్ట్రిన్ లేదంటే మాల్టోస్ ఇంకా ఆలిగోసాకరైడ్స్ కింద బ్రేక్ చేస్తుంది. ఫర్దర్ వెళ్ళి ఆలిగోసాకరైడ్స్ మాల్టోస్ ఇంకా డైసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో స్మాల్ ఇంటెస్టైన్ లో కూడా ఫర్దర్ 70% స్టార్చ్ బ్రేక్ అయిన తర్వాత డైసాకరైడ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. మాల్టోస్ maltose in the presence of maltase will get converted into glucose plus glucose. Sucrose will get converted into fructose plus glucose in the presence of sucrase, and lactose will get converted into galactose plus glucose. Okay, అది అన్నమాట. దాని తర్వాత ఓకే ఓకే దాని తర్వాత ఫర్దర్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇఫ్ యూఆర్ టాకింగ్ ఫర్దర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రోటీన్ డైజెషన్. ప్రోటీన్ డైజెషన్ ఏదైతే ఉన్నదో ప్రోటీన్ డైజెషన్ లో ఏం జరుగుతుంది, ఫస్ట్ పెప్సిన్ ఏదైతే ఉన్నదో ఆ పెప్సిన్ అనేది ప్రోటీన్స్ ని పెద్ద పెప్టైడ్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తుంది. పెప్సినోజెన్ నుంచి పెప్సిన్ కింద ముందు కన్వర్ట్ అవ్వాలి. అది ఎలా అవుతుందంటే హెచ్సిఎల్ వచ్చి కన్వర్ట్ చేస్తుంది. ఫర్దర్ వెళ్ళి మనకి స్మాల్ ఇంటెస్టైన్ లో ప్యాంక్రియాటిక్ జ్యూస్ లోని ఏదైతే ట్రిప్సిన్ థైమోట్రిప్సిన్ ఉన్నాయో అవి కూడా ఇన్యాక్టివ్ ఉంటే యాక్టివేట్ అవుతాయి. ఓకే, ఎంట్రోకైనేస్ ది ప్రెసెన్స్ లో ట్రిప్సినోజెన్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత రెండు ఆటోకేటాలిటిక్. ఇప్పుడు ఇవేం చేస్తాయంటే పాలీపెప్టైడ్స్ ని చిన్న చిన్న పెప్టోన్స్ పెప్టైడ్స్ కింద కన్వర్ట్ చేస్తాయి. ఓకే, ప్రోటియోజెస్ కింద కన్వర్ట్ చేస్తాయి. ఫర్దర్ ఈ పెప్టైడ్స్ ప్రోటియోజెస్ పెప్టోన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బాక్సీ పెప్టిడేస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ నుంచి, దాని తర్వాత అమైనో పెప్టిడేస్ ఇంకా డైపెప్టిడేసెస్ ది ప్రెసెన్స్ లోని దట్ ఈస్ ఇంటెస్టైనల్ జ్యూస్ లో ఏవైతే ఉన్నాయో ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ టు అమైనో యాసిడ్స్ అండ్ అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ వరకు అయిపోయింది, ప్రోటీన్స్ అయిపోయింది. లాస్ట్ లో వచ్చేసి ఫ్యాట్స్ గురించి. ఫ్యాట్స్ ఏం లేదు, ఫ్యాట్స్ ఎక్కువగా స్మాల్ ఇంటెస్టైన్ లోనే అవుతుంది. స్టమక్ లో గ్యాస్ట్రిక్ లైపేస్ ఉన్నా కూడా పిహెచ్ వల్ల ఎక్కువ జరగదు. సో స్మాల్ ఇంటెస్టైన్ లోకి వచ్చేసి బైల్ జ్యూస్ అనేది సోప్ లాగా యాక్ట్ చేసి ఫ్యాట్ లో ఉన్న హైడ్రోఫోబిక్ మాలిక్యూల్స్ ఎక్స్పోజ్ చేస్తుంది. మిసల్స్ ఫామ్ అవుతాయి. దీన్ని మనం ఎమల్సిఫికేషన్ అంటాం. అలా ఎమల్సిఫికేషన్ జరగడం వల్ల ప్యాంక్రియాటిక్ లైపేస్ కెన్ యాక్ట్ ఆన్ దీస్ మిసల్స్ అండ్ దే కెన్ డైజెస్ట్ ద ఫ్యాట్. ఇప్పుడు ఈ ఫ్యాట్ డైజెషన్ లో బేసిక్ గా ఏమీ లేదు, ఇదే ప్రాసెస్ ఉన్నది. ఇదంతా అయిన తర్వాత మోనోగ్లిజరైడ్స్ ఇంకా ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా గ్లిజరాల్ కింద బ్రేక్ డౌన్ అయిపోతుంది. లాస్ట్ లోకి వెళ్ళి న్యూక్లిక్ యాసిడ్స్ లో ఏమీ లేదు. న్యూక్లిక్ యాసిడ్స్ లో డిఎన్ఏసెస్ ఆర్ఎన్ఏసెస్ న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ బ్రేక్ డౌన్ చేస్తాయి. ఫర్దర్ వెళ్ళి న్యూక్లియోటిడేసెస్ న్యూక్లియోసిడేసెస్ ఇంకా ఫాస్ఫోడేసెస్ లాస్ట్ లో వెళ్ళి మనం చూసుకున్నట్లయితే షుగర్స్ నైట్రోజన్ బేసెస్ ఇంకా ఫాస్ఫేట్ గ్రూప్ కింద బ్రేక్ డౌన్ అయిపోతాయి. అంతటిది డైజెషన్ కంప్లీట్ అయిపోయింది. అది అన్నమాట. ఓకే, క్లియర్. సో దీంతో మనకి ఇవాళ క్లాస్ డన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. మీ అందరికి బాగా అర్థమైంది అనుకుంటా. ఇంకా నాకు ఓపిక లేదు. బాయ్ బాయ్ టేక్ కేర్ అంటున్నారు. బాయ్ బాయ్ టేక్ కేర్. అందరూ వెళ్ళి పడుకోండి. ఈ నోట్స్ అనేవి టెలిగ్రామ్ లో పంపిస్తాను. ఐఎమ్ రియలీ సారీ, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీ డైజెషన్ నోట్స్ పంపించలేకపోతున్నాను నేను, బికాస్ ఐఎమ్ గెటింగ్ బిజీ. బట్ డెఫినెట్లీ నేను ఇవాళ రేపట్లో మీకు త్వరగా నోట్స్ పంపిస్తాను. ఓకే, సో డోంట్ వరీ. ఓకేనా, అది అన్నమాట. సో దట్స్ అబౌట్ ఇట్. ఓకే, ఇంకా నెక్స్ట్ క్లాస్ లో కలుద్దామా. అండ్ నెక్స్ట్ క్లాస్ లో మనం అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ ఇంకా డైజెషన్ తో సంబంధించిన డిజార్డర్స్ అని కంప్లీట్ చేసుకుంటాం. నెక్స్ట్ సెషన్ లో క్లాస్ ఈ చాప్టర్ డన్ అయిపోతుంది. ఓకే, వెళ్ళి తినండి, తినేసి పడుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హ్యాపీ రక్షాబంధన్, రాఖీ పూర్ణ శుభాకాంక్షలు అందరికీ. గుడ్ నైట్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే అహెడ్ టుమారో. ఓకే, ఇప్పటికి గుడ్ నైట్. హాయిగా మంచిగా వెళ్ళి పడుకోండి. మీ క్లాస్ ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఆల్ యూ కెన్ డూ. సెషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. బై బై, గుడ్ నైట్. గుడ్ నైట్.